వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఉరవకొండ ప్రజలు మీకెందుకు అవకాశం ఇవ్వలేదంటారు రెండోసారి? మొత్తంగా ఈ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల పాత తరం నాయకులు ఎప్పటికీ ఉన్నారంటే కొత్త తరం నాయకులు లేరు, కొద్దిగా నాయకత్వం లోపం, వాళ్ళ కుమ్ములాటలు ఉన్నాయన్నమాట. అయినప్పటికీ కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు ఆ వ్యాక్యూమ్ని క్యాప్చర్ చేయలేకపోయారంటే, అంటే లోతుగా పరిశీలన చేస్తే కొన్ని బలమైనటువంటి సామాజిక వర్గాలు, కులాలు 19లో ఎప్పుడైతే కుమారుడు ప్రణయ్ ఎంటర్ అయ్యాడు అప్పుడే కొన్ని విమర్శలు చుట్టుముట్టాయనేది. అసలు ప్రత్యర్థుల కంటే మా పార్టీలో ఉన్న ఒక వర్గమే ఈవీఎంల ట్యాంపరింగ్ అని అంటున్నారు అందరూ కూడా. దానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఎన్నికల కమిషన్ మేము చేసిన కంప్లైంట్ల పట్ల స్పందించిన తీరు ఇవన్నీ చూసినప్పుడు 2029లో డీలిమిటేషన్ అని జరిగితే అనంతపురం రూరల్ నుండి బరిలోకి దిగాలని విశ్వేశ్వరరెడ్డి గారి ఆలోచన అంటున్నారు. పార్టీలో కూడా ఏముందంటే కేశవ్కి ధీటుగా నియోజకవర్గానికి సంబంధించి కేశవ్ విషయంలో విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు టీడీపీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల కారణంగానో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు చెప్పినట్టు చేయాల్సిందే కదా, పాపం ఖద్దరు చెప్పినట్టు కాకి వినాల్సిందే కదా. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారు అసలు 5 ఏళ్ళు జే బ్రాండ్సే, జగన్ బ్రాండ్స్ అన్నారు. ఇప్పుడు కూడా జనార్దన్ రావు బ్రాండ్స్ అంటారు, జే. అంత పెద్ద ఎత్తున లిక్కర్ అక్రమ వ్యాపారం చేస్తున్నారంటే ఇది అందరికీ సంబంధాలు ఉన్నాయి, అందరికీ ఎవరుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళా ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పరిపాలన ఉంటుంది, 3 రాజధానులు కాదు అన్నట్టుగా మన స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి చెయ్యమన్న మాట జగన్ విశాఖ జిల్లా ఇప్పుడు ఏమైతుంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే ఓడిపోయాము, ధనుంజయ రెడ్డి గారి వల్లే ఓడిపోయాము, ఇదే కారణము, పార్టీ నాశనం చేసింది వాళ్ళని. ప్రభుత్వం ఒకటి నడిపిస్తాం, పార్టీని నెగ్లెక్ట్ చేస్తామంటే మనం. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి త్వరలో జనం మధ్యకి రాబోతున్నారట. జగన్కి ఎవడు ధీటుగాడ. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మన అతిథి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. నమస్తేనా, బాగున్నారు కదా? ఆరోగ్యం అది బాగుందా? బాగున్నారా? సేమ్ పర్సనాలిటీ నా, దాదాపు 10-15 మిమ్మల్ని ఇంట్రూస్ చేస్తూనే ఉన్నాను నేను. ఆ పర్సనాలిటీ ఏం మారదు, ఎక్కదు తగ్గదన్నా. సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ పర్సనాలిటీ అలా మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే మీ శరీర తత్వమే అంతానన్నా? ఎక్కువ టెన్షన్ పడను నేను, మామూలుగా ఫ్రీగా ఉంటా, ఏదొచ్చినా లైట్ తీసుకుంటాను. ఓకేనా అన్న, ఒక చిన్న ప్రశ్న మనకు ఉరవకొండకు సంబంధించి. ఉరవకొండలో మొదటి నుంచి ఒక ఆనవాయితీ, ఒక సెంటిమెంట్ కూడా ఉండేది అనమాట. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే నాకు తెలిసి దాదాపు 20-30 నుంచి చూసిన, రెండోసారి గెలవడు. ఒకసారి ఒకరికి అవకాశం ఇస్తే రెండోసారి ఇంకొకరికి అవకాశం ఉరవకొండ ఓటర్లు. అదే స్థాయిలో ఉరవకొండలో ఎవరైతే గెలుస్తారో ఆ ఎమ్మెల్యే ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఈ రెండు సెంటిమెంట్ని కూడా ఉరవకొండ ప్రజలు పటాపంచలు చేసి కేశవ్ను 2010 కేశవ్ గారు 2019లోను 2024లోను గెలిపించి కేశవ్ గెలవడము, కూటమి అధికారంలోకి రావడము జరిగింది. ఎలా చూస్తూ ఉంటారు దీన్ని అసలు? అది మూఢనమ్మకం అని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఊరికే ప్రజలు అట్లా నమ్ముతారు తప్ప అది వాస్తవంగా చాలా సందర్భాల్లో అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంత అది జరగల. కానీ ఈసారి ఎలక్షన్ డిఫరెంట్. రాష్ట్రం అంతా కూడా 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైందంటేనే ఈసారి ఎలక్షన్ భిన్నంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు భిన్నంగా చూడాలి? మామూలుగానే జరిగింది కదా ఈసారి ఎన్నికల. అంటే ఇప్పుడు ఆఫ్టర్ 7 మా నియోజకవర్గంలో కూడా మేము బాగా పరిశీలన చేసాం. 12% ఓట్స్ పెరిగినాయి. తర్వాత ఈసారి ఎందుకో ప్రజల్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది ఎక్కడ కనిపించలా. ఓకే. కానీ ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అన్ని చోట్ల ఓడిపోయింది, మా దగ్గర కూడా ఓడిపోయింది. కొన్ని నియోజకవర్గాలు అయితే అనామకులు నిలబడినారు, ఈజీగా గెలుస్తారని. అట్లాంటి చోట్ల కూడా ఓడిపోయినాం. మాకైతే ప్రత్యర్థులు మేమిద్దరము
దాదాపు సమాన బలాబలాలు కలిగినట్టు ఉంటాం కరెక్ట్. ఎవరికైనా సామాజిక 2500 మెజార్టీ అట్లా ఎడ్జ్లో ఉంటారు మీరు. అవునవునవును. అంటే మొత్తం రాష్ట్ర రాజకీయ పరిస్థితి అక్కడ రిఫ్లెక్ట్ అయింది డెఫినెట్గా. అంతే ఉరవకొండలో కొన్ని సామాజిక వర్గాలు ఈసారి టీడీపీకి వైపు మొగ్గినాయి. ప్లస్ అంతేకాకుండా ఈసారి ఎలక్షన్లే అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎవరు నమ్మశక్యం కాని ఎలక్షన్స్. ఎన్నికలు అయిన తర్వాత ఆశ్చర్యపోయినారు. అంతేకాకుండా చాలామంది పందాలు కాశారు. వాళ్ళు పోటీ పడి మాకు ఇంతే మెజారిటీ వస్తుందని పందాలు కట్టించుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ముందుగానే వాళ్ళకి తెలుసు గెలుస్తాం అనేటువంటి. అంటే 2019లో కూడా మీకు 151 వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఆశ్చర్యపోయారు. తెలుగుదేశం పార్టీ మరీ 23కి పడిపోతుంది అనుకోలేదు, ఇంత చేశాము, ఎన్నికలకు ముందు కూడా వాళ్ళు పసుపు కుంకుమ కింద మహిళలకు 10,000 ఇచ్చారు, ఎంతో చేశాము, ఇంత చేసినా కూడా 23కే పడిపోతామని వాళ్ళు అనుకోలేదు. ఎన్నికల్లో ఏదో మ్యాజిక్ జరిగిందని వాళ్ళు అనుకున్నారు. 24లో టీడీపీకి 133, జనసేనకు 21, ఇట్లంతా వచ్చి వాళ్ళకి మొత్తం మీద 164 స్థానాలు రావడంతో మీరు అవాక్ అవుతున్నారనమాట. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మొత్తం మీద భిన్నంగా జరిగింది అంటే దానికి ఆధారాలు లేవు కదా. మీరు అనేది ఏంటి, ఈవీఎంల ట్యాంపరింగ్ అని అంటున్నారు అందరూ కూడా, దానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఆధారాలంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ మేము చేసిన కంప్లైంట్ల పట్ల స్పందించిన తీరు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా అనుమానం కలుగుతుంది ఎవరికైనా కూడా. ఇది దేశవ్యాప్తంగా కూడా ఈసారి అనుమానాలు రేకెత్తించింది. దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది అనుమానిస్తూ ఉన్నారు ఈసారి. మరి అట్లా అనుమానించినా కూడా పెద్దిరెడ్డి కుటుంబము ముగ్గురు గెలిచారు కదా. రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గారు, ద్వారకనాథ్ రెడ్డి గారు తంబాలపల్లి ఎమ్మెల్యేగా, పెద్దిరెడ్డి గారు పొంగనూరు నుంచి వాళ్ళు గెలిచారు కదా. మరి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు, ఆయన ఓడించుకోవాలి కదా. ఆయన పెద్దిరెడ్డి గారు ఇంకా బలమైన వ్యక్తే. అక్కడ సామాజిక వర్గం పరంగా కూడా పెద్దిరెడ్డి గారు బలమైనటువంటి వ్యక్తే. ఆయన ఎప్పుడు గెలుస్తాడు అనేటువంటిది అందరికి కూడా ఉన్నది. ఈసారి వాళ్ళు కూడా చాలా హోరాహోరీగా జరిగిన దీంట్లో గెలిచారు. వాళ్ళకు కూడా అంత ఈజీగా జరగలే ఈసారి. అంటే ఈసారి అన్ని చోట్ల అట్లాంటిదే జరిగింది. ఈసారి మీరు అనుకున్న దానికన్నా కేశవ్ గారికి కొంత మెజార్టీ కూడా ఎక్కువ వచ్చినట్టుగా ఉంది. ఎప్పుడు 1500-2000 మధ్యలో ఆడే మ్యాజిక్ ఒకసారి 500, 2000. ఈసారి ఎన్నికలను అట్లా చూడడానికి లేదు, డిఫరెంట్. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాన్ని కూడా చూడనటువంటి వాళ్ళు నిలబడినా కూడా గెలిచినారు. నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయినారు. ఆ విషయాల పక్కన ఉరవకొండ ప్రజలు మీకు ఎందుకు అవకాశం లేదంటారు రెండోసారి? ఉరవకొండ జనరల్గానే ముందు నుంచి కూడా టీడీపీకి కొంత అనుకూలమైనటువంటి నియోజకవర్గమే. తర్వాత కమ్మ సామాజిక వర్గం కూడా గ్రామాల్లో బాగా పట్టున్నటువంటి సామాజిక వర్గము. మొత్తంగా ఈ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలా పట్టుబట్టి ఎలక్షన్లో పాల్గొంటారు ఎప్పుడు కూడా. అందుకనే వాళ్ళు అసలు నియోజకవర్గం చూడకపోయినా హోరాహోరీగా జరుగుతుంది అక్కడ ఎలక్షన్. అంటే కేశవ్ గారు బలమైన నాయకుడే, నేను కాదనను. ఈరోజు మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో చాలా పట్టు కూడా ఉంది ఆయనకు, పవర్ఫుల్గా ఉన్నారు. అయినా కూడా ఉరవకొండ నియోజకవర్గంలో నాయకత్వ లోపం అయితే ఉంటుంది అక్కడ. అంటే గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, పాత తరం నాయకులు ఎప్పటికీ ఉన్నారంటే కొత్త తరం నాయకులు లేరు. కొద్దిగా నాయకత్వం లోపం, వాళ్ళ కుమ్ములాటలు ఉన్నాయన్నమాట. కొద్దిగా పరిస్థితి బాగోలేదు. అయినప్పటికీ కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు ఆ వ్యాక్యూమ్ని క్యాప్చర్ చేయలేకపోయారంటే? నేను అనుకుంటున్నది ఆ నియోజకవర్గము సామాజికంగా కూడా టీడీపీకి అనుకూలమైనటువంటి నియోజకవర్గం. అది ఎక్కువసార్లు టీడీపీ గెలిచింది అక్కడ. 1-2 సార్లు మాత్రమే వేరే పార్టీస్ గెలిచినాయి. అది ఎందుకంటే లోతుగా పరిశీలన చేస్తే కొన్ని బలమైనటువంటి సామాజిక వర్గాలు, కులాలు టీడీపీ వైపు ఉన్నాయి. అవి మీ తరపున ఏం వైఫల్యాలు లేవంటారు ఓటమికి? ఏది ఓటమికి 2024లో మీ తరపున విశ్వేశ్వరరెడ్డి గారిలో వైఫల్యాలు ఏం లేవంటారా? నాకు తెలిసినంత వరకు మా వైపున జనరల్గా గుడ్ విల్ ఉంటుంది, జనరల్గా విశ్వ గెలుస్తాడనేటువంటి అభిప్రాయం ఉంటుంది అన్ని చోట్ల కూడా. వాళ్ళకు ఇతరత్ర కారణాల దృష్ట్యా వాళ్ళు గెలవచ్చు అంతే తప్ప. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో అంటే ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి గారి వ్యవహార శైలి ఒకలా ఉన్నది. 19లో ఓడిపోయిన రాష్ట్రంలో వైసీపీ అధికారం రావడంతో వ్యవహార శైలి మారిపోయింది అనేది చాలా బలంగా కూడా వినిపించింది. నేను మామూలుగానే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజలు నా పట్ల ఎప్పుడు వ్యతిరేక భావంతో ఉండరు. వివిధ రాజకీయ పరిస్థితుల ప్రభావం అది ఉండొచ్చు. ఇక్కడ స్థానికంగా కొన్ని పరిస్థితులు ఏదైనా సహకరించకపోవచ్చు, కానీ బట్ జనరల్గా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాను నేను. ఎప్పుడు కూడా ప్రజలను గౌరవించడం, ప్రజల పట్ల ఆప్యాయతగా ఉండడం నాకు ఇష్టం. అది
అదేదో పదవి ఉంటే ఒక రకంగా ఇంకో రకంగా ఎప్పుడు కూడా ఉండను నేను. కాకపోతే అప్పుడు ఏమొచ్చిందంటే రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, నేను ఒక్కడనే ఎమ్మెల్యేగా ఉన్నా. ఎమ్మెల్యేగా ఉన్న చోట ఒక్క పని కూడా జరగనివ్వలే వాళ్ళు. కనీస ప్రోటోకాల్ కూడా ఒక్కసారి కూడా పాటించిన పాపాను పోలే వాళ్ళు. అందుకే ప్రజల్లో ఏమొచ్చిందంటే విశ్వేశ్వరరెడ్డి గెలిచినా కూడా మాకు పనులు జరగలేదు కదా అనేటువంటిది. అయితే అసెంబ్లీని బాగా ఉపయోగించుకున్నాం, అసెంబ్లీలో వాయిస్ బాగా వినిపించిన, అసెంబ్లీలో జిల్లా కరువు గురించి కానీ ప్రజల సమస్యలు రైతాంగ సమస్యల్ని బాగా సమర్థవంతంగా వినియోగించిన. నేనున్న 5 ఏళ్లలో కొంతకాలం మేము అసెంబ్లీకి పోలే అందరం కూడా పార్టీగానే, అయినా సరే చాలా తక్కువ కాలంలో బాగా గుర్తింపు వచ్చింది నాకు. అప్పుడు అసెంబ్లీ పర్ఫార్మెన్స్ వరకు నేను బాగా చేశా. కింది స్థాయిలో ఏ అధికారులు అప్పుడున్న ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడము, తర్వాత చాలా నిరంకుశంగా వ్యవహరించినారు, దానివల్ల పనులు జరగలేదనేటువంటి అభిప్రాయం కూడా క్యాడర్లో కొంత వచ్చింది. 1924 వరకు కూడా అదే జరిగింది కదా. మీరు అధికారంలో ఉన్నారు, కేశవ్ గారు ఎమ్మెల్యే, మీరు ఇన్ఛార్జిగా మీ పెత్తనమే చెలాయించింది తప్పితే కేశవ్ గారికి ఏం జరగలేదు కదా. 1924 వరకు ఏం జరిగిందంటే వాళ్ళు అసలు నియోజకవర్గమే చూడాల, నియోజకవర్గంలోకి వచ్చి తిరిగింది కూడా లేదు. లాస్ట్లో వచ్చిన అన్ని చోట్ల అంతే. అప్పటికప్పుడు పెట్టిన క్యాండిడేట్స్ కూడా నియోజకవర్గం చూడనటువంటి వాళ్ళు కూడా చాలా చోట్ల గెలిచినారు. అది రాజకీయ అంటే పాలిటిక్స్ కూడా ఉంటాయి, వ్యక్తులకు సంబంధించి కొంత ఉంటుంది. పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ అక్కడ రిఫ్లెక్ట్ అయితే డెఫినెట్గా కూడా అసలు స్టేట్ పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఏ నియోజకవర్గం కూడా ఉండదు ఎప్పుడు కూడా. అంతేగాని 1924 వరకు విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న కుమారుడు ప్రణయ్ పెత్తనం ఎక్కువైపోయింది అక్కడ. మొత్తం అన్ని విషయాల్లో కూడా ప్రణయ్ జోక్యం ఎక్కువైపోయింది. ప్రణయ్ జోక్యం వల్ల కుటుంబంలోనే కలహాలు వచ్చేసాయి. ఒక తమ్ముడు కుమారుడు మీద SC/ST కేసులు పెట్టడం కూడా కొంత ఇబ్బందులకు గురి చేసింది. నిఖిల్ రెడ్డి పైన SC/ST కేసులు పెట్టడము, అన్నదమ్ములు కొట్టుకోవడము, దాడులు చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు అండా దండగా నిలబడిన మీ తమ్ముడు మధుసూదన్ రెడ్డి కూడా మిమ్మల్ని విభేదించి పక్కకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడము. ఇంకా ముందు నుంచి కూడా కొనకొండ శివరామరెడ్డి గారు పార్టీలో ఉన్నా కూడా కాస్త మీకు వ్యతిరేకంగానే ఉంటారు. వజ్రకరూరు ఓటింగ్ అంతా కూడా ఆయన ప్రభావితం చేస్తుంటారు కదా. కర్ణుడు చావుకి శతకోటి కారణాలు నేను చెప్పేదంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా కాలంగా అడుగుతున్నవే. ఇవి అసలు చెప్పినా చాలా సార్లు చెప్పినా ఇవి చెప్పినా కూడా ప్రజలకే బోర్ కొట్టిపోయింది. వాటి గురించి డిస్కషన్ వృథా అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. నేను చాలాసార్లు స్పష్టం చేశా, ఇంత కూడా బోగస్ ప్రచారం అనేది తెలుసు. ప్రణయ్కి సంబంధించి కానీ మా పైన కానీ అట్లాంటి ఆరోపణలు నిజంగా ఉండింటే అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. మా వైపు కూడా తిరిగి కానీ మా ఇంటి వైపు కూడా తిరిగి చూడలేదంటే మేము చాలా కరెక్ట్గా ఉన్నాం అనేటువంటిదే కదా అభిప్రాయం. కానీ ఒక అవగాహనలో పోతున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఒక 60-40 ఒప్పందం అనే అవగాహనలో పోతున్నారు. అంటే దుర్మార్గమైన ఆరోపణ అది. వాళ్ళు మేము అసలు వాళ్ళతో మాట్లాడేది ఏంది, మేము ఎప్పుడు కూడా పచ్చి అబద్ధమైన ప్రచారం. ఊరికే ఎవరినైనా నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను నిజాయితీగా ఈ సమకాలీన రాజకీయాల్లో నా అంతా కనీసం వాల్యూస్ని పాటించే వాళ్ళు ఎవరున్నారో నాకు వెతికి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాంట్లో నేను కూడా విశ్వసిస్తా. అంటే 1924 కొన్ని విమర్శలు అయితే విన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. విశ్వాన్న నా కొద్దిగా ప్రజలకు దగ్గరగా ఉంటాడు, అవినీతికి కాస్త దూరంగా ఉన్న వ్యక్తి. ఆయన స్టైలే వేరుగా, లైఫ్ స్టైల్, రాజకీయ నేపథ్యం కూడా వచ్చిన నేపథ్యం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేపథ్యం, కుటుంబ నేపథ్యాన్ని తీసుకుని మరి ఈ ఆరోపణలు ఏంటివి అన్నది వచ్చినప్పుడు గతం వరకు తమ్ముడు వెంట ఉండేవాడు, అది వేరే. 19లో ఎప్పుడైతే కుమారుడు ప్రణయ్ ఎంటర్ అయ్యాడు, తండ్రికి బాసటగా ఎంటర్ అయ్యాడు, అప్పుడే కొన్ని విమర్శలు చుట్టుముట్టాయి అనేది, జడివానలా చుట్టుముట్టాయి అనేది అయితే అప్పుడు చూపించింది. ప్రణయ్ జలసీతో చేసేటువంటి అలిగేషన్స్ అవన్నీ అసలు ప్రత్యర్థుల కంటే మా పార్టీలో ఉన్న ఒక వర్గమే అట్లాంటివి ఎక్కువ ప్రచారం చేసింది, ఎక్కువ పేపర్లలో రాయించడం. ముఖ్యంగా కేశవ్కి ఈ మీడియాతో, చాలా పాపులర్ మీడియాతో చాలా ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ఏదైనా కానీ వాళ్ళు కలయడము, రాయించడము, ఏమి చేసింది. నేను అందుకని ఒకసారి ఎవరో SP గారు అడిగితే చెప్పా, మావాడు ఎక్కడన్నా మట్కా రాయించింది చూసా, లేకపోతే మావాడు ఎక్కడన్నా కార్డ్స్ జూదం ఆడిచ్చింది చూసినా, మావాడు ఎక్కడన్నా మద్యం వ్యాపారం చేసింది చూసినా, మరి ఏం ఆధారంతో వాళ్ళంతా ప్రచారం చేస్తారు? నిజమే కదా, ఏం లేవు కదా అన్నాడు ఆ SP గారు. ఇవన్నీ కూడా ఊరికే బూటకమైన ప్రచారం అంతే. అప్పుడు ఈ కూడేరులో నకిలీ NOCలు ఇవన్నీ కూడా మీరు పెద్ద
కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో ప్రణయ్ పేరు కూడా వచ్చింది, అప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇవన్నీ కూడా ఒట్టి ప్రచారమే తప్ప ఒక చోట ఎప్పుడో ఒకసారి పొరపాటు వాడు వెనుక్కున్నటువంటి వాళ్ళు చేశారు, అది వాడికి కొంత వీళ్ళంతా రాయించేవన్నీ చేశారు తప్ప పెద్ద ప్రణయ్ అట్లాంటివి చేసింది లేదు. మా మీద జనరల్గా ప్రజల్లో మీడియా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ప్రచారం చేయొచ్చు, మాకు పడని వాళ్ళు, కానీ మామూలు ప్రజల్లో మా పట్ల అట్లాంటి అభిప్రాయమే లేదు. మేమంటే ప్రజలకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళమని, చాలా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళమనే అభిప్రాయమే ఉంది. ఓకే, ఈ విషయాల పక్కన ఇవన్నీ కనిపించాలి కదా బయట కూడా, ఇవన్నీ ఉంటే వాస్తవంగా ఓకే ఓకే అవన్నీ దీర్ఘకాలం నిలబడేటివి కాదు. ఎవడిపోయినా అంటారు, ఇవన్నీ కూడా సూర్యుడి పైన కూడా ఉమ్మేస్తారు అంటారు కదా, అట్లా ఉంటారు అంతే. వాళ్ళ మీద మీరు మీద ఉమ్మితే వాళ్ళ మీద పడుతుందంటారా? ఆ పరిస్థితి ఉందంటారా? అది ప్రజల్లో తెలుస్తుంది. ప్రజల్లో నువ్వు ఎక్కడ సర్వే, కుటుంబంలో విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? ఏ కుటుంబంలో లేనిది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మామూలుగా ఉన్నవాళ్ళు, దయాదుల మధ్య తగాదాలు ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నవే. అంటే శివరామరెడ్డి గారు అయితే ముందు నుంచి కూడా, ఎందుకంటే మీరు బలపడితే వాళ్ళకు ఉరవకొండలో స్థానం ఉండదు కాబట్టి మిమ్మల్ని బలహీనపరచడానికి ముందు నుంచి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు ఉరవకొండను ఆశిస్తున్నారు, ఓకేనా, ముందు నుంచి వాళ్ళు ఉరవకొండను ఆశిస్తున్నారు కాబట్టి మీరు బలపడితే కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి ఉండదు. కానీ కుటుంబంలో మీ తమ్ముడు మధుసూదన్ రెడ్డి మీకు అండగా ఉండేవారు, నిఖిల్ రెడ్డి మీ మరో తమ్ముడు కుమార్ నిఖిల్ రెడ్డి కూడా అండగా ఉండేవారు, వాళ్ళిద్దరు కూడా పూర్తిగా విభేదించారు. పాలిటిక్స్లో అందరూ ఆస్పైర్ చేస్తారు సీట్స్ కోసమని, అప్పుడే వస్తాయి తగాదాలన్నీ కూడా. ఇంత కూడా ఏదైనా పార్టీ ఫైనల్గా నిర్ణయం తీసుకోవాలా, పార్టీ ఫైనల్గా ఏం నిర్ణయిస్తే అదే అమలు జరుగుతుంది. దానివల్ల కొంత జలసీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరూ మాట్లాడతాం, మామూలు బాగున్నాము. కుమారుడు ప్రణయ్కి ఇటీవల వివాహం చేశారు, కుమారుడు ప్రణయ్ వివాహంతో మీ బంధుబలగం రాజకీయం ఇంకా పెరిగిపోయింది కదా. అంటే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళని చూస్తేనే మా పట్ల అభిమానం ఉందా ఏముంది అనేది అర్థమవుతుంది. మామూలుగానే బాగా అందరిని పిలిచా, కాలేజ్ డేస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా వచ్చినారు. జనం కూడా చాలామంది ఆశ్చర్యపోయినారు, ఇంతమంది వచ్చినారు. ఈవెన్ అధికార పార్టీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గారు అంటే అదొక బ్రాండ్, అది ఎప్పటికీ ఉంటుంది, ఎక్కడి నుంచైనా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికే మీరు ఇష్టలు, ఆయన గుండెల్లో ఉంటారు మీరు, మాకు తెలుసు అందరికీ కూడా. అంటే ప్రణయ్ వివాహంతో బంధుత్వం పెరిగింది. జగన్ గారు పెద్దారెడ్డి కుటుంబంతో బంధుత్వం వచ్చింది, ఎందుకంటే పెద్దారెడ్డి గారి చిన్న కుమారుడు ప్రణయ్ వివాహం చేసుకున్న ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు అనేది తెలుసు, ఇద్దరు కూడా కో-బ్రదర్స్. ఇప్పుడు ఆ విధంగా బంధుత్వము జగన్ గారు రావడం కూడా తోడ్పడింది బాగా జనం రావడానికి. ఓకే, ఖచ్చితంగా జగన్ గారు ఆబ్వియస్లీ మీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే ఆయనకు మినిస్టర్లు ఎన్నిసార్లు ఎంతమంది టికెట్ తప్పించాలని చూసినా కాదు విశ్వాన్ని ఆడ క్యాండిడేట్ నిలబెట్టిన విశ్వసనీయత అంతే. అది గతంలో ఓ నాయకుడు పార్టీలోకి రావాలని ఉన్నా కూడా మిమ్మల్ని తప్పించాల్సి వస్తుందని ఆ నాయకుని కూడా పార్టీలోకి చేర్చుకోకుండా ఆగిపోయారన్న విషయాలు కూడా తెలుసు కదా. సహజమే కదా, మేము అటు ఇటు ఎప్పుడు చూడాల. ఒక్కడమే జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పూర్తిగా జగన్ గారితో నిలబడినాం. అందుకని జగన్ గారికి కూడా నా విశ్వాసం, జగన్ గారికి మీ పైన విశ్వసనీయత, చాలా విశ్వాసం ఉంది, మీ మీద నమ్మకం ఎక్కువ ఉంది. రాజకీయంగా కూడా మీ బలం ఇంకా పెరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వల్ల బంధుత్వం కలిసింది, ఇక్కడ ఆల్రెడీ ఇంకా అనంత వెంకటరామరెడ్డి గారితో వాళ్ళ తరపున ఎట్లా వస్తుంది, ఇంకా అంతా కూడా పెద్ద ఎత్తున గుంపైంది. అయినప్పటికీ కూడా మరి ఉరవకొండ మీద అనాసక్తతో, లేదంటే మీరు అన్నారు ఇంతకుముందు అది ముందు నుంచి కూడా టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం, అది ఎప్పుడు వాళ్ళే గెలుస్తుంటారు, అప్పుడప్పుడు కొన్ని పార్టీలు గెలిచే అంతవరకు మీరు చెప్పారు. ఈ నేపథ్యంలో 2029లో డీలిమిటేషన్ అని జరిగితే అనంతపురం రూరల్ నుండి బరిలోకి దిగాలి అని, అది మీరా మీ కుమారుడు ప్రణయ్ రెడ్డి అనేది ఇంకా బయటకు తెలియదు, కానీ బరిలోకి దిగాలని విశ్వేశ్వరరెడ్డి గారి ఆలోచన అంటున్నారు. ఏదైనా పార్టీ నిర్ణయిస్తే జగన్ గారు నిర్ణయిస్తారు, ఆయన నిర్ణయమే, జగన్ ఆలోచన. అంటే పార్టీలో కూడా ఏముందంటే కేశవ్కి ధీటుగా విశ్వ అయితేనే ఎదుర్కోగలడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అక్కడ టీడీపీకి ఉన్న బలము, సామాజికంగా కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం, వీటన్నిటి దృష్ట్యా జనరల్గా నేనైతేనే అక్కడ తట్టుకోగలను, ఎప్పుడు ప్రజలతో అందుబాటులో ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కూడా అక్కడికే పంపుతూ వచ్చినారు. చూద్దాం ఈసారి ఏమవుతుందో. ఓకే, అంటే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు వాటిని పక్కన పెడితే మిగతా విషయాల్లో ఉరవకొండ డెవలప్మెంట్ విషయంలో అయితేమి, ఎన్నికల సమయంలో పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన హామీల విషయంలో అయితేమి విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మౌనం పాటిస్తున్నారు. ఆయన ఏమన్నా
మౌననో మూగనో ఏమైనా చేస్తున్నారా అన్న అనుమానాలు బయట వస్తున్నాయి. ఏం కూడా విమర్శలు చేయడం లేదు. ఆయన అన్నారు, నేను గెలిచి మా పార్టీ అధికారంలోకి వస్తే 1,00,000 ఎకరాలకి సాగునీరు అందిస్తానని. అంటే మొత్తం కూడా కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఆమెదాల లిఫ్ట్ ఇరిగేషను, అందరి 36వ ప్యాకేజ్ ఇవన్నీ పూర్తి చేస్తాను. మరి పూర్తి అయితేనే 1,00,000 ఎకరాలకు సాగునీరు. ఇవంతా ఇంకా ఏం జరగలేదు, అవి సాధ్యపడే పని కాదని కనిపిస్తుంది. కానీ ఆ విషయంలో ఇప్పటి వరకు విశ్వేశ్వరరెడ్డి గారు ఏమీ నోరు విప్పడం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీ ఒక పెద్ద ఓటం చెందినప్పుడు సహజంగానే వచ్చే నిరాసక్తత ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఉంటాయి. అయినా సరే ఇప్పుడు పార్టీ ప్రతి కార్యక్రమంలో బాగా యాక్టివ్గానే పాల్గొంటారు. పార్టీ కార్యక్రమం మినహాయిస్తే నియోజకవర్గానికి సంబంధించి కేశవ్ విషయంలో విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు అంత తొందరపడి తలుచుకోలేము మేము. ఇంకా 15 నెలలైనా ప్రజల సమస్య 17 నెలలైనా కూడా ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం, మా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. మా పైన అట్లాంటి అభిప్రాయం మా క్యాడర్లు ఎవరిలో లేదు. వాళ్ళే చెప్తారు, అన్న కొద్ది రోజులు ఉండనే, ఎప్పుడు నువ్వు జనంలోనే ఉంటావు, కొద్ది రోజులు ఉండనేటువంటి మాట వస్తుంది తప్ప నువ్వు ఎందుకు రాలా, ఎందుకు మాట్లాడించలా అనేవాళ్ళు మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనపడరు. కాకపోతే ఈ మధ్యకాలంలో టీడీపీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల కారణంగానో, జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ పాలిటిక్స్ కారణంగానో కొంతమంది 1-2 చోట్ల ఆడాడు రాయిస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ వర్గానికి వర్కులన్నీ వస్తున్నాయన్నట్టుగా రాశారు. మాట్లాడుతున్నారు 60-40లో ఉన్నారు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. మీ పార్టీలోనే ఒక వర్గం మాట్లాడుతుంది, వాళ్ళకి ఎందుకు మీరు ఎవరు నమ్మడు అయ్యా? ఇప్పుడు కొంతమంది ఎప్పుడు ప్రచారం చేస్తారు, దాన్ని ఎవడు నమ్ముతున్నాడు? సంబంధించి మీకు రావాల్సిన వాటాలు వస్తూనే ఉన్నాయి, అందుకే ఆయన ఏం నోరు విప్పడం లేదు. వాళ్ళు మేము అసలు అంతకంటే ఘోరమైన అబద్ధం ఏదైనా మాట్లాడతారు పాలిటిక్స్లో. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరంలా ప్రతిదాని గురించి మాట్లాడి మేము ప్రచారం చేసుకున్నట్టు మేమేమనేది మా క్యాడర్కి తెలుసు. మా క్యాడర్ మమ్మల్ని నమ్ముతారు, మా క్యాడర్ విశ్వాసమే మమ్మల్ని. ప్రజల్లో కూడా మాకున్న విశ్వసనీయత డిఫరెంట్, అంతే. మేమేమి ఉలిక్కిపడాల్సిన పనులు ఎవడో రాస్తేనే సమాధానాలు చెప్పేది, రాస్తేనే ఎగరలాడేది ఇవన్నీ అవసరం. మేమేమో ప్రజలకు తెలుసు, 50 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నాం, మేము ఎట్లాంటి వాళ్ళం అనేది కూడా అందరికీ తెలిసింది. కరెక్టే, మీరు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి ఈ 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తానన్న నాయకుడు ఇంతవరకు ఆ దిశగా ఏం అడుగులు వేయడం లేదు. మరి ఎప్పుడు 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తారు? బీడు భూములను ఎప్పుడు పచ్చగా మారుస్తారు? ఈ 1,00,000 ఎకరాలకు సంబంధించి అది బాగా ముందు తెచ్చింది నేనే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని జలదీక్షలు కానీ, ధర్నాలు కానీ, పోరాటాలు బాగా చేసాం. మా గవర్నమెంట్ ఉన్నాడు మ్యాక్సిమం. ఇప్పుడు ఆమెదాల లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వచ్చిందంటే మా నుంచే కదా. ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినాము. అప్పుడు కూడా ఎలక్షన్ అయినా 20 రోజులుగా మొదలుపెట్టినా నేను. కానీ ఏం ఫలము ఆడ ప్రజల కోసం చేసినాం. ఇప్పుడు కూడా కొద్ది టైం ఇద్దామని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తామంటారు, చెయ్యని ఎందుకు తొందరపడితే వాడి వెంట పడాల్సినటువంటి అవసరం లేదని నాకు చెయ్యని. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం, ఏం చేస్తారు. ప్రజల్లో కూడా ఏం కొద్ది రోజులు మా వాళ్ళలోనే ఉంది అన్న, కొద్ది రోజులు ఉండన్న చూద్దాం అంట. ఎందుకంటే కేశవ్ ఎప్పుడు లాస్ట్లో 4 రోజుల్లో వస్తాడు. నీవు వచ్చినప్పటి నుంచి పని చేస్తూ ఉంటావు, ఓడిపోయినా గెలిచినా. కానీ అట్లాంటిది కూడా ఉంది క్యాడర్లో. అంతేనా? లేకపోతే చూద్దాము వదిలేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో కేశవ్ని అంటే అట్లా కేవలం మేము పాలిటిక్స్లో కేవలం గెలుపు ఓటంలో పదవి అదే చూడం, ప్రజల యాంగిల్ నుంచి ఆలోచిస్తాం. నేను ఇంతకుముందు అసెంబ్లీలో ఉన్నప్పుడు స్ట్రగుల్ చేసిన నిరంతరం కూడా జనంకి ఏం లాభం జరుగుతుందనే చూస్తాం తప్ప పదవి ఏముంది, అవేం వచ్చినంత. ఇప్పుడు చాలామంది మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఎవడు పట్టించుకుంటాడు? మాకు పదవి ఉంది లేకపోయినా ప్రజల్లో ప్రేమ, ఆదరణ, గౌరవము ఎప్పుడూ ఉంటాయి మాకు. మీకున్న ఆదరణ ఖచ్చితంగా అలాగే కొనసాగుతుంది. కానీ 1,00,000 ఎకరాల విషయంలో నిజంగా కేశవ్ గారు అది నెరవేరిస్తే మళ్ళీ కేశవ్ గారి విజయం మరొకసారి తథ్యమవుతుంది. అది ఫెయిల్యూర్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ నాకు అనుకూలి కేశవ్ వైఫల్యమే నా విజయానికి సోపానం అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయించినాం మా నియోజకవర్గంలో. హౌసింగ్లో కానీ, పెన్షన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, ఇంకోటి కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అవి ఒక్కటే చూసేమి జనం ఓటు వేయరు. అవి కాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని బట్టి కూడా ఓటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా అది ఓటు చేసినంత మాత్రం గెలిచిపోతారు. అట్లా గెలిస్తే ఇప్పుడు పక్కన రాజేంద్రనాథ్ రెడ్డి
దాదాపు 2,500 కోట్ల రూపాయలకు పైగా డోన్లో పనిచేశాడు. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. బుగ్గన దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారు అమలు చేయించినవన్నీ చేయించినాడు. అయినా సరే అదొక్కటే కూడా ప్రజలు చూడడం లేదు. రాష్ట్ర రాజకీయాల ప్రభావం డెఫినెట్గా ఉన్నాయి. అంతకుముందు ఒక ఆఫీసర్ ఎవరు చెప్తుంది, సునీతమ్మ కూడా అంతకుముందు 2,500 కోట్ల రూపాయలు పైగా చేసి అయినా నెక్స్ట్ ఎలక్షన్లో వాడు. అందుకనే కేశవ్ అదంతా చేస్తేనే గాబరాపడిపోయాని గెలుస్తాడని మేమేం అనుకోవడం అట్లే. టైం ఉంది, చేస్తాం డెఫినెట్గా. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్గా ఆ ప్రభావం ఎక్కడ కనపడడం అలా. ప్రజల్లో కూడా ఆయన ఏదో మినిస్టర్ అయితే ఏదో చేస్తాడు అనుకున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు నిరాశ చెందుతూ ఉన్నారు అప్పుడే స్పష్టంగా. అదే మీకు ప్రధాన అవసరం కదా, మరి మీరు నోరు విప్పాలి కదా. ఏం జరుగుతోంది? ఆయన మంత్రి అయ్యారు, అసలు ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు ఉంది, ఇక్కడ కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఉరవకొండకి ఏమొస్తుంది? ఉరవకొండకు సంబంధించి మేము ఆర్గనైజేషన్ అన్ని కూడా మొన్న కూడా ఈ మధ్య కాలంలో గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు వేసాం. ఇప్పుడు కూడా గ్రామ కమిటీలు వేసాం. పార్టీ నిర్మాణం పైన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం. అదే సందర్భం ప్రజల సమస్యలు దానికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు తప్పకుండా చేస్తాం, చెయ్యకుండా మాత్రం ఎప్పుడు ఉండము. మేమది నేను ఇంతకుముందే చెప్పా, ఎలక్షన్ల కోసం పనిచేసే వాళ్ళం కాదు, జనం కోసం చేసేవాళ్ళం, సొసైటీ కోసం చేసేవాళ్ళం తప్ప ఎన్నికల కోసం పరిగెత్తింటే నేనే గెలిచిండేవాడిని. జనం కోసం పనిచేసే వాళ్ళకి టైంతో సంబంధం లేదు కదా, ఎప్పుడైనా పనిచేస్తాం, రోజు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. ఆయా ఇష్యూస్ తీవ్రతను బట్టి ప్రజాస్పందన బట్టి అడుగులేస్తాం. మొన్న కూడా వైడనింగ్ విషయంలో కూడేరు ప్రాంతంలో పోయి అందరినీ రైతులను కలిపి ఆడ ప్రచారం చేసాం. తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పోతా ఉన్నాం, చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా చేస్తాం. మీరు కరెక్ట్ చెప్పారు. అంద్రినీవా కాలువ లైనింగ్ విషయంలో కావచ్చు, దీని విషయంలో కావచ్చు, మీ నియోజకవర్గం వరకు లైనింగ్ పనులు జరగనీయకుండా చేసుకున్నారు. అంటే మీ నియోజకవర్గంలో భూగర్భ జలాలు వృద్ధిగానే ఉంటాయి. మీ జీడిపల్లి నుంచి కిందకి పోయేసరికి లైనింగ్ పనులు చేయించారనమాట. అక్కడంతా కూడా ఆ ప్రాంత రైతులు నష్టపోవాల్సి వస్తుంది లైనింగ్ పనులు చేయడంతో. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, భూగర్భ జలాలు రావు. మీ దగ్గర లైనింగ్ పనులు ఆపారు కాబట్టి మీ నియోజకవర్గంలో ఇది ఎందుకు అక్కడతోనే ఆపారు? జీడిపల్లి కింద ఆపలా, జీడిపల్లి కింద కూడా మన నియోజకవర్గం వస్తుంది. అయితే ఒక కూడేరు మండలం వస్తుంది, అక్కడ కూడా మేము పెద్ద అన్ని పార్టీల రైతు సదస్సు జరిపినాం. అది ఆపమని చెప్పినాం, దానిపైన కలెక్టర్ని కలిసాం, ప్రెస్లో ఇచ్చాం, అవన్నీ చేసాము. మొత్తం ఆపిండొచ్చు కదా లైనింగ్ పనులు. మీ నియోజకవర్గం స్వార్థంతో మీ నియోజకవర్గం ఆగకుండా మొత్తం లైనింగ్ పనులు జరగకుండా చేసి ఉంటే చాలా బాగుండేది కదా అందరికీ కూడా. అది ఎందుకు అంతకుముందే జరిగినటువంటి నిర్ణయం అదంతే, ఇది లేటెస్ట్ నిర్ణయం. ఇది అంతకుముందు కింది ఒక్కటే ఇది లైనింగ్ చేయకూడదు అనేది అంతే. అది సైడ్ లైనింగ్ అనేది మీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు? అది లేదు, మేము ఎప్పుడు లైనింగ్ చేయించే ప్రయత్నమే చేయాలి. మేము పైగా ఇంకా ఎక్కువ వెడల్పు చేయాలనేటువంటిది కోరినాం. మన జిల్లాకు ఇప్పుడు అంద్రినీవా ద్వారా 100 TMCల నీళ్ళైనా తేవాలనేటువంటిది జగన్ ఆలోచన. దానికి అనుగుణంగానే నిర్ణయాలు చేసినాడు జగన్. అయితే ఈ కిందిది మేము నిర్ణయం చేసింది కాదు, అది వీళ్ళు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము అంద్రినీవా అక్కడ జీడిపల్లి రిజర్వాయర్ వరకు దాన్ని వైడనింగ్ చేయాలనేటువంటి నిర్ణయం మేము అప్పుడు తీసుకున్నాము. తర్వాత మేము మళ్ళీ కూడా అంద్రినీవా అనంతపూర్ జిల్లా ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి దాంతోనే జగన్ గారు అప్పుడు గాలేరు నగర్ నుంచి కూడా అంద్రినీవాకు అనుసంధానం చేసే ప్రయత్నం చేశాడు. 5 జిల్లాలకు గాలేరు నగర్ నీళ్ళు ఇద్దాం, అంద్రినీవా ప్రధానంగా అనంతపూర్ ప్రయోజనాలు తీర్చేటువంటి నది కాలువగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేశాం మేము ఎప్పుడు కూడా. అదేమంటే జగన్ గారు ముద్ర పడుతుంది అనే దాంతో చంద్రబాబు నాయుడు గారు అనాలోచితంగా దాన్ని స్వార్థంతో దాన్ని నెగ్లెక్ట్ చేశాడు. కానీ చాలా భాగం వర్క్స్ కూడా జరిగిందాన్ని దాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు టీడీపీ. లేకపోతే మంచి జరిగిండేది అనంతపూర్ జిల్లాకు. సరే, టీడీపీ హయాంలో బిందు సేద్యాన్ని వాళ్ళు తీసుకువస్తే దాన్ని అడ్డుకున్నారనేది మీ పైన ఒక విమర్శ ఉంది. బిందు సేద్యం అంటే మీ ప్రభుత్వం ఎలాగ 2019 నుంచి 24 బిందు సేద్యం తుంపర సేద్యం అంతా కూడా పక్కన పెట్టేసాయి. అసలు మొత్తం కూడా బిందు సేద్యం పరికరాలంతా తీసి గుజరీలు కేసుకునే పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ రోజు 2014 అనుకుంటా వాళ్ళ ప్రభుత్వ హయాంలో వచ్చింది. మళ్ళీ ఈరోజు దాన్ని చేస్తానని కేశవ్ గారు చెప్తున్నారు, బిందు సేద్యాన్ని మళ్ళీ రైతులకు అందిస్తాను బిందు సేద్యం ద్వారా అనేసి. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రచార ఆర్భాటం తప్ప వాళ్ళు చేసింది కూడా ఏం లే. వాళ్ళు వచ్చిన ఈ 15 నెలల్లోనే వాళ్ళు చెప్పే లెక్కలు చూస్తే అంతా కూడా అబద్ధం అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. బిందు సేద్యానికి సంబంధించి వాటికి సంబంధించి చివరిలో గవర్నమెంట్లో కదిలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 2-3 సార్లు మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా జిల్లాకు వచ్చినాడు గోవర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు చివరిలో ఇచ్చాం మేము కూడా.
ఇప్పుడు వాళ్ళు అదే అప్పుడు ఓకే అని ఇప్పుడు మేము చేసినామని చెప్పుకోవడం తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. పైగా వాళ్ళు ఒకటి తెచ్చారు అప్పుడు, ఏది మన హంద్రీ నివా నుంచి పిఏబిఆర్ నుంచి వాళ్ళంతా బిందు, అదంతా అవినీతి చేయడానికి తెచ్చుకున్నది తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే అది ఒక పెద్ద చర్చ ఉంది. అది అయిపోతే బాగా డబ్బులు వస్తాయని ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి అప్పట్లో. మేము కూడా దాన్ని కొనసాగించడానికి కనీసం ఒక 10,000 ఎకరాలని ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాము. కాకపోతే జగన్ గారు అదే చెప్పాడు, దీంట్లో కరప్షన్ కోసం అని వాళ్ళు తెచ్చింది, దాన్ని మనం ఎందుకు చేయాలి, దానిపైన అంత డబ్బు పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం లేదన్నది కూడా చెప్పారు. ఓకే, ఇక్కడ పయ్యవల కేశవ్ గారు నియోజకవర్గంలో ఏకైక నాయకుడు, అన్న సీనప్ప గారు వర్క్ చేస్తుంటారు, ఈయన ఏకైక నాయకుడిగా ఉంటారు. ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారికి ఎలా వచ్చి ఇంట్లోనే కుంపట్లు అయిపోయాయి. ఇప్పుడు కొనకొండ శివరామరెడ్డి గారితో మీకు బంధుత్వం ఉంది, ఆయన రాజకీయంగా మీకు ఎప్పుడు కూడా వెనక్కి లాగుతూనే ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. అదొక ఇది. ఇప్పుడు ఇంట్లో కూడా కుమ్ములాటలు వచ్చాయి కాబట్టి నేనేమంటున్నా అంటే నాగరాజు గారు ఇంకొద్ది బ్రాడ్గా డిస్కషన్ చేద్దాం. 24 గంటలు అవి నాకే బోర్ కొట్టిపోయింది. వీళ్ళొక వైరము జీవితకాలం సజీవంగా ఉంటే మాకు బాగుంటుంది, మేము గెలవడానికి ఈజీ అవుతుందని అవతల వర్గం ఆలోచిస్తోంది. ఎందుకు శివరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరైనా పార్టీ గెలవాలి, పార్టీ గెలిస్తే చాలని ఒక పెద్ద మనసు చేసుకుని కలిసిపోతే మీకు బలం పెరుగుతుంది కదా అన్న. ఇవన్నీ కూడా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నము పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అన్నీ చేసినా వచ్చినాయి. అవన్నీ పార్టీ దృష్టిలో ఉన్నాయి, ఏం జరిగింది, ఏ గ్రామాల్లో ఏం జరిగిందంతా కూడా సరైన టైంలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. మీ పార్టీకి బలం ఎక్కువ ఉందాడ, అందరూ మంచి నాయకులే. విడిపోవడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ వల్లనే ఇబ్బంది కలుగుతుంది. మీ వైరం అనేది జీవితకాలం సజీవంగా ఉంటే అవతల వర్గానికి తిరుగుండదు, ఇంకా మేము హ్యాపీగా గెలుచుకోవచ్చు ఇక్కడ అనే పరిస్థితి ఉంది కదా. అందులో ఎవరైనా సర్దుబాటు చేస్తారు. నేను అనుకున్నది ఈసారి దాని ప్రభావం కొంత ఉంది, కానీ దానివల్లే ఓడిపోయినామని నేను అనుకోవడంలా. ఓటమికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా కారణమని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళు కొద్దిగా చేశారు, చేయకూడదు, అవన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం మేము. పార్టీ యాక్షన్ తీసుకుంటారు, సరైన టైంలో తీసుకుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. డీలిమిటేషన్ జరిగిన తర్వాత అనంతపురం రూరల్ నియోజకవర్గం వస్తే అనంతపురం నుంచి పోటీ చేస్తాను అని మీరు అడుగుతారా, అంటే జగన్మోహన్ నిర్ణయానికి కనుక వదిలేస్తారా? నేను ఒకటి చెప్పేది ఏమంటే, నేను దాదాపు స్టూడెంట్ డేస్ నుంచి అనంతపురం కేంద్రంగానే పనిచేశా. ఈ అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్తో వాళ్ళందరితో కూడా సంబంధాలు, అప్పటి నుంచి ప్రజా సంబంధాలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకని నాకు ఉరవకొండ ఎట్లా ఉంటుందో ఈ ప్రాంతమైనా కూడా అట్లే ఉంటుంది. బలమైన సంబంధాలు, విస్తృతమైన పరిచయాలు ఇవన్నీ. జిల్లాలో మీరు విద్యార్థి నాయకుడుగా, అంటే ఎస్కే యూనివర్సిటీలోనే మీరు విద్యార్థి నాయకుడిగా వచ్చారు, కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు, అందరితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఏ ప్రాంతమైనా ఒకటే మీకు. కానీ ఒకవేళ డీలిమిటేషన్లో అనంతపురం రూరల్ నియోజకవర్గం ఏర్పడితే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఊహాజనితమైన వాటి గురించి పరిగెత్తాల్సిన అవసరంలా. అసలు డీలిమిటేషన్ జరుగుతుందా లేదో ఇప్పటికీ అనుమానాస్పదమే. అసలు స్పష్టత లేని అంశం పైన మనం అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి అంత చర్చించాల్సిన అవసరం. అది వచ్చినప్పుడు రాష్ట్రం అంతా కూడా నిర్ణయాలు చేస్తారు. ఇప్పుడు అన్నిటికీ ఇన్ఛార్జీలు అనౌన్స్ చేసినారు. రేపు డీలిమిటేషన్ వస్తే రాష్ట్రంలో కూడా చాలామంది ఇన్ఛార్జీలు అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అటువైపు, రాష్ట్రం అంతా కూడా జరుగుతాయి. అవన్నీ జరిగినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ఇప్పుడు ఇది టూ అర్లీ అనేది నాకున్నటువంటి. ఈసారి వారసులు రాబోతున్నారని చెప్తున్నారు. ఇక కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కూడా ఈసారి కుమారుడు కాటసాని నరసింహారెడ్డిని బరిలోకి దింపాలన్నారు. 2 రోజుల క్రితము శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గారు కూడా ఇక నేను పార్టీని చూసుకుంటాను, నా తరఫున 2029లో నా కుమారుడు పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గతంలోనే ప్రకటించేశారు. ఆయన బలవంతం మీదనే ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా బుగ్గన గారి కుమారుడే బరిలో ఉంటారు అనేది తెలుస్తుంది. ఇకపోతే మనకు పేర్ని నాని గారు కూడా కుమారుని తెచ్చేశారు. గత ఎన్నికల్లో కుమారుడే పోటీ చేశారు. మరి ఇంతమంది వారసుని దింపేస్తున్నారు కదా. 2029లో విశ్వేశ్వరరెడ్డి గారి పోటీలో ఉంటారా, కుమారుడు ప్రణయ్ రెడ్డి పోటీ? నా అభిప్రాయం ఇప్పటికే జగన్ చెప్పిన ఎంతసేపు వ్యక్తి చుట్టూ తిప్పడం తప్ప అనేక అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, అనేక అంశాలు మాట్లాడదాం. ఎప్పుడు నా గురించో, మా నియోజకవర్గంలో తగాదాల గురించో, కేశవ్ గురించి ఇవన్నీ చెప్పడానికి నాకైతే బోర్ వచ్చేసిపోయింది. ఇదండి కూడా టైం వచ్చిన డెఫినెట్ నిర్ణయం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అసలుకి ఏమన్నా జరిగింది మేమున్నప్పుడు
ఇప్పుడు మీరు 5 ఏళ్లలో ఈ చేసింది ఏది? 2 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేయకపోవడం ఏంది అనేది ఏమీ చేయలే వాళ్ళు ఇప్పటి వరకు కూడా. మీరేం చేశారు? మామూలు జనరల్ సంక్షేమ కార్యక్రమాలు కొన్ని అమలు చేయడం తప్ప ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కార్యక్రమం వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏం చేయలే. మీరు 5 ఏళ్లలో ఏం చేస్తామంటున్నారు, చేయమని చెప్తాను. చేస్తే మన నియోజకవర్గానికి మంచిది కదా. మా నియోజకవర్గానికి మొదటిసారి మంత్రిగా ఛాన్స్ వచ్చింది, చేయమనే కోరుకుంటున్నాం. ప్రజలకు మంచి జరుగుతుందంటే, మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే మాకు పోయేదేం లేదు. ఆ అభివృద్ధి చేస్తేనే వాళ్ళు గెలిచిపోతారు అనేటువంటి అట్లాంటి భ్రమలు కూడా నాకేం లేవు. ప్రజలు రాజకీయంగా ఆలోచిస్తారు. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా చూస్తారు. ఈ గవర్నమెంట్ జరుగుతున్న అరాచకాన్ని చూస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఉరవకొండ నియోజకవర్గంలో మేము ఉన్న రోజులు జూదం ఆడించేవాళ్ళం కాదు, మద్యమ ఇదింతా కూడా జరిగేది కదా, అక్రమ ఇసుక ఇవన్నీ. ఈరోజు కేశవ్ చుట్టూ వాళ్ళ ఊరు చుట్టూ నిరంతరము జూద కేంద్రాలు నడుస్తూనే ఉన్నాయి. వాటిపై దాడి చేసేవాళ్ళు లేడు. ఎవడన్నా దాడి చేసినా కూడా వాళ్ళ ప్రధాన ప్రత్యర్థులు నష్టం ఎవడన్నా చేస్తున్నాడంటే వాడిని చేయకుండా చేయడమే. కేశవ్ కుటుంబానికి లాభం లేకుండా ఆ జూద గృహాలన్నీ నడుస్తాయని చెప్పి నేనేం అనుకోవడంలా. అక్కడ చెప్పినాడు. ఇప్పుడు మొన్ననే కౌకుంట్ల పక్కనే కొరకొల్ల గ్రామం, వాళ్ళూరికంతా కూడా ఆమడ దూరం కూడా లేదు. ఆ ఊళ్ళో కొన్ని దాదాపు కోట్ల రూపాయల గ్రానైట్ అక్రమంగా తోలుతున్నారు పట్టపగలే. ఎట్లాంటి అనుమతులు లేవని ఎంఆర్ఓ చెప్పినా కూడా ఇప్పటికి కూడా తవ్వుతా ఉన్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న మీరేం చేస్తున్నారు? మళ్ళీ పోయి అడ్డుకోవచ్చు కదా. ప్రతిపక్ష స్థానంలో మేమందరం కూడా ఈ రోజు కూడా దానిపైన చాలాసేపు డిస్కస్ చేసాము. దానిపైన మేము చేయబోతా ఉన్నాం డెఫినెట్గాను. తర్వాత వెంటనే కూడా అందరి దృష్టి తీసుకొచ్చినాం, పత్రికల్లో వచ్చింది, అన్నీ వచ్చినా కూడా. నేను చెప్తున్నది ఏమంటే ఇట్లాంటి డెవలప్మెంట్ తప్ప, వాళ్ళు వచ్చిన తర్వాత అరాచకం పెరిగింది తప్ప, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎవరికైనా ఇంటి తగాదా ఉంటే వాడిని తమ దగ్గర రప్పించుకోవడం, వాళ్ళ పార్టీలో చేరితే మేము అది లేకుండా. ఈ మధ్యనే వాళ్ళు అంత కంకర గ్రానైట్ అన్ని తోలుతున్న పట్టుకొని పోలీసులు ఒక ఊళ్ళో వాళ్ళ పొలంలో చిన్న ఒక లారీ మట్టి తవ్వుకుంటే వానికి ₹1,00,000 ఫైన్ వేయించి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర పిలిపించుకొని ఆ ఫైన్ లేకుండా చేసి నిన్న ఓపెన్గా పోలీస్ స్టేషన్లోనే టీడీపీలో చేర్పించుకున్నారు. తర్వాత మొన్న ముద్దులాపురం చిన్న దారి తగాదా ఉంటే వాడిని పోలీస్ స్టేషన్లోనే వాడు పోలీస్ స్టేషన్ అది ఏమన్నది అర్థం కాదు. ఎస్పీ గారి దృష్టి తీసుకుపోయినాం, డిఐజీ గారి దృష్టి తీసుకుపోయినాం. పోలీస్ స్టేషన్లో కండువాలు కప్పి కేకులు కట్ చేసుకుని పార్టీలో చేర్పించుకుంటా ఉంటే ఇట్లాంటి రాజకీయం తప్ప వాళ్ళు ఒక డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా నరపరు. వాళ్ళన్నంతకాలం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి అదే. మినిమం డెమోక్రటిక్ ఇది ఉండదు. తర్వాత పెద్ద ఎత్తున జూదం పెరిగిపోతుంది, విచ్చలవిడిగా మద్యం జరుగుతూ ఉంది, అన్ని అరాచకాలు కూడా జరుగుతాయి. అదే అభివృద్ధి అంతే. పోలీసులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు చెప్పినట్టు చేయాల్సిందే కదా. పాపం ఖద్దరు చెప్పినట్టు కాకి వినాల్సిందే కదా. కాకి పని కాకిని చేయిస్తున్నారు. అంటే ఖద్దరు వాడి ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది అనమాట. అంటే మీరు కూడా అదే చేశారు. మేము అట్లా చేయలేం. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారు అసలు అలౌ చేయలే. జగన్ గారు ఉన్నప్పుడు ఈడ అనంతపూర్ క్లబ్లో మా పార్టీ లీడర్లని అరెస్ట్ చేసినారు. కొంతమంది క్లబ్కి పోయేవాళ్ళు, అక్కడ ఏదో జరిగిందని. తర్వాత చాలా చోట్ల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టినారు లీడర్లు. ఇప్పుడు మీరు చూసినారు, అప్పుడు ఎవరు చందు మీద పెట్టినారు, మా ప్రణయ్ మీద పెట్టినారు. జగన్ గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో మా పార్టీకి ఈ పార్టీ అనేది చూడొద్దని గట్టి చెప్పారు. అందుకనే ఐపీఎస్ అరెస్ట్ అయింది మీ ప్రభుత్వ హయాంలో ఉన్న పనిచేసిన ఐపీఎస్ కదా. కొన్ని ప్రాంతాలు మన జిల్లా వరకు సంబంధించి యాక్చువల్గా టీడీపీ ఉన్నప్పుడు మర్డర్స్ జరిగినాయి. రాప్తాడులో జరిగింది, తాడిపత్రి ఏరియాలో జరిగింది, ఇంకా చాలా చోట్ల జరిగింది. ఒక్క మర్డర్ కూడా మళ్ళీ ప్రతీకార హత్యలు జరగలేదంటే జగన్ గారు చాలా గట్టిగా మంచి ఆఫీసర్స్ని వేసి నడిపించినాడు. అప్పుడు ఈవెన్ మావాడు గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంటే కూడా సచివాలయ కేంద్రాలు మా ఎంపీపీ కడుతుంటే మా ఎంపీపీ పైన కూడా ₹1,00,000 ఫైన్ వేసాం. గవర్నమెంట్ చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తని జై జగన్ అనమని కొట్టి చంపారనేది పెద్ద వైరల్ జరిగినా కానీ మా జిల్లాల్లో మాత్రం ఎక్కడైనా చాలా జగన్ గారు ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ప్రశాంతత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లేదు. ఎక్కడ కేసుల్లో ఇరికిద్దాం అనేటువంటి ప్రయత్నమే తప్ప వాళ్ళు అట్లాంటి డెమోక్రటిక్గా ఇప్పుడు జగన్ గారిని నేను అందుకనే మా జిల్లా నేను చూసా బాగా. జగన్ గారు ఎప్పుడు ఒక్కసారి కూడా అట్లాంటి రాజకీయాలు ఎంకరేజ్ ఓపెన్గా చెప్పేవాడు. మా రాజారెడ్డి గారు చనిపోయినా కూడా, పెద్ద ఆయన చనిపోయినా కూడా మేము అట్లాంటి కక్ష రాజకీయాలకు కూడా ఎక్కడ పోనేద్దామని, ఎవరన్నా ఫ్యాక్షన్తో సంబంధం ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కినా కూడా చెప్పేవాడు వెంటనే, అన్న వాళ్ళని ఎందుకన్నా అని. వాళ్ళకి ఏదన్నా వాళ్ళు నిజంగా నష్టపోయింటే మన పార్టీల వల్ల ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతో ఇంతో వాళ్ళు
ఏదైనా వ్యాపారం చేసుకుంటామంటే చేయొచ్చేమో కానీ బట్ ఇట్లా స్టేజ్ల మీద ఎక్కించాల్సిన అవసరం లేదని చెప్పేవారు. జగన్ గారు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు ఎంకరేజ్, పోలీస్ ఆఫీసర్స్ పూర్తి అధికారాలు ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ మన వీళ్ళంతా మన ఎస్పీ గారు మొన్నటి వరకు ఉన్నాడు, అయిన తర్వాత ఇంటెలిజెన్స్ ఎస్పీగా పోయాడు సార్. వాళ్ళందరూ చాలా మంచి ఆఫీసర్స్ వాళ్ళు, అలా చేయలే. నిజంగా నేను చెప్తున్నా కదా, మేము కాదు ఇప్పుడు మా పార్టీ లీడర్స్ కూడా ఒక లారీ ఇసుక కావాలంటే చాలా ముఖ్యమైన నాయకులు కూడా ఎంత కష్టపడాల్సి వచ్చేది. తర్వాత ఎక్కడైనా నువ్వు మైన్స్ ఇట్లాంటి మా వాళ్ళు చేసుకొని చూస్తున్నావు, ఇసుక కార్పొరేట్కి ఇచ్చేసారు కదా మీరు అమ్ముకోని బాగా. ఎక్కడ కూడా ఏదైనా అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వచ్చేటట్టు చేసినారు తప్ప ప్రజలు నష్టపోయారు, ప్రభుత్వానికి లాభం వచ్చేటట్టు కదా. ఇల్లు కట్టుకోవాలంటే భయపడే పరిస్థితి. వీళ్ళ మాదిరి దోపిడీ కొంతమంది. ఇప్పుడు నీవు ఇప్పుడు నిన్న మదనపల్లిలో చూసినావు లిక్కర్, మేము లిక్కర్ చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఎంత తేడానో కనిపిస్తుంది. ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లోకి పోతా ఉంది మొత్తం ఆదాయం అంతా కూడా. మీరు విషం ఇచ్చారంటే వాళ్ళు విషం ఇస్తున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు జే బ్రాండ్సే, జగన్ బ్రాండ్స్ అన్నారు, ఇప్పుడు కూడా జనార్దన్ రావు బ్రాండ్స్ అంటారు. జే ఆ రోజు జే బ్రాండ్. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు కానీ, లిక్కర్ తాగి రోడ్లలో పడిపోయినటువంటి వాళ్ళు కానీ విచ్చలు విడతనం ఎక్కడ లేదు. గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్నారు. పోలీసులే చెప్పేవాళ్ళు, అసలు పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి వరకు ఫోన్లు వచ్చేటివి ఈ మొగుళ్ళు కొట్టిన కేసులు, తాగి జరిగే అల్లర్లు, ప్రశాంతంగా ఉన్నామని పోలీసులే చెప్పేవాళ్ళు. అంత కంట్రోల్ అయిన లాండర్. కాకపోతే ఏమంటే తాగడనే దానికి అలవాటు పడిన జనము దాన్ని మర్చిపోవడానికి ఇష్టపడలేదు తప్ప చాలా అరాచకాలు తగ్గినాయి జగన్ గారు తీసుకున్న పాలసీ. మొలకల చెరువు అక్రమ మద్యం తయారీ పైన మీ కామెంట్ ఏంటి అసలు? చాలా ఘోరమైనటువంటిది. అంత పెద్ద ఎత్తున అంత ఓపెన్గా జరుగుతూ ఉంటే గవర్నమెంట్కి తెలియకుండా జరిగిందని ఎవ్వరు అనుకోవడం. అది కూడా హైవేకి పక్కనే దగ్గరలోనే దాదాపు 50 మంది నిరంతరం పనిచేస్తూ పెద్ద గోడౌన్స్ నిర్మించి అంత పెద్ద ఎత్తున లిక్కర్ అక్రమ వ్యాపారం చేస్తున్నారంటే ఇది అందరికీ సంబంధాలు ఉన్నాయి, అందరికీ ఎవరు వాటాలు వాళ్ళకి పోతున్నాయి కాబట్టి అంత నిర్భయంగా చేయగలిగినారు వాళ్ళు ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు అవంతా కూడా బట్టబయలైంది. ఇప్పుడు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అధికార పార్టీలో ప్రధానమైనటువంటి వాళ్ళ అండదండలు లేకుండా అంత పెద్ద ఎత్తున అట్లాంటి ఇలిసిట్ లిక్కర్ ఇవన్నీ కూడా జరిగే వ్యాపారం జరపడం అనేటువంటిది సాధ్యమైంది కదా. డెఫినెట్గా పెద్దవాళ్ళతో సంబంధాలు ఉండేది. ఇన్ని రోజులు నీతులు చెప్పి మిథున్ రెడ్డితో సహా అందరిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నోరు ఎల్లబెడతా ఉన్నారు. వాళ్ళకే చుట్టుకుంది, వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళ పార్టీని సపోర్ట్ చేసే మేధావులు అట్లా వాళ్ళు కూడా ఇప్పుడు లిక్కర్ విషయంలో కానీ, ఎమ్మెల్యేల వ్యవహార విషయంలో కానీ ఇవన్నీ కూడా ఓపెన్గా తీవ్రమైన అసంతృప్తి వెలుగొక్కుతూ ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు కదా, ఎమ్మెల్యేలు అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాం మన అసెంబ్లీలో చూసినాం కదా ఏం చేస్తున్నాం. ఎమ్మెల్యేలు అంతా కంట్రోల్ అయింటే చంద్రబాబు నాయుడు గారు అంత బాధపడాల్సింది ఏముంది? 70 మంది మీద 80 మంది మీద సర్వేల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి బాధపడుతున్నాడు అంటే నీ కంట్రోల్ లేదనే కదా. ఇలా వచ్చింది మీకు తోకలు కట్ చేస్తారని అందరికి వార్నింగ్ ఇచ్చారు కదా. అంటే ఇప్పటికి 1.5 year అయిపోయి ఇంకేం వార్నింగ్లు ఇచ్చేది వాళ్ళు. అసెంబ్లీలోనే మంత్రులని వాళ్ళు ఎట్లా నిలదీసినారు, వాళ్ళలో ఎంత డిసిప్లిన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏమేమి పట్టు ఉంది, ఎంత పట్టు ఉంది. ఇన్నేళ్ళ రాజకీయ అనుభవం తర్వాత ఎమ్మెల్యేల పైన పట్టు లేని ముఖ్యమంత్రిగా ఈరోజు అందరు చర్చించుకుంటా ఉన్నారు. కొంతమంది టీడీపీని బాగా సపోర్ట్ చేసే వాళ్ళతో ఉన్నా. ఇంత ఘోరంగా వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు విచ్చలవిడి అయిపోయింది, వాళ్ళకి అసలు భయమే లేదు ఎమ్మెల్యేలకు. మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు చాలా భయం ఉండింది. మా ప్రభుత్వం చాలా భయపడ్డారు, చాలా భయపడి పని. ఎమ్మెల్యేల మీద చాలా కంట్రోల్ ఉండేది జగన్కి. అసలు ఎమ్మెల్యేలతో కలవనే కలిసేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు. ఇంక ఎమ్మెల్యేల మీద కంట్రోల్ ఎక్కడ వస్తుంది? సచివాలయ వ్యవస్థ మీద డిపెండ్ అయ్యి మొత్తం చేసుకున్నారు. ఆఫీస్లో అక్కడ చూసి ఒక ముగ్గురిని ఆయన అంటే నేను చెప్పేది ఏమంటే జగన్ గారు దాంట్లో కొంత చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖు ప్రజల మధ్యకు వస్తున్నారు, పెన్షన్లు ఆయన చేతులతో పంపిణీ చేస్తున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు ఎక్కడికెక్కడ. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ అయిందో చూశారు కదా. ఆయన ప్రజల్లో కొంటున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఎమ్మెల్యేలతో ఎట్లాగా అసలుకి ఏ ఎమ్మెల్యే ఎక్కడున్నారు కూడా జగన్
చంద్రబాబు గారిది అంతా క్రియేషన్, మీడియా క్రియేషన్ అంత. జగన్ గారిది ఒరిజినాలిటీ ఉంటుంది జగన్ గారి దాంట్లో. జగన్ గారు ఎమ్మెల్యేస్తో అవసరమైన చర్చ చేశారు, అది కొంత చర్చ జరుగుతుంది. జగన్ గారు కూడా దాంట్లో కొంత ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ జగన్ గారు ఉన్నంతకాలము పేద ప్రజలు కాళ్ళ మీద కాలేసుకుని బతికినారు. 45,000 మెడికల్ ఉద్యోగాలు ఇప్పిస్తే ఇవన్నీ కూడా పారామెడికల్ మొత్తం అన్నీ ఒక్క ఉద్యోగం కూడా మేము ఇప్పించలేకపోయినామంటే ఎవడికి మెరిట్ ఉందో వాడికి ఉద్యోగం తెచ్చుకోగలిగినాడు. వాడికి రాజకీయ సంబంధం లేకపోయినా వాడు ఉద్యోగం తెచ్చుకోగలిగినాడు. ఏవి మోడల్ స్కూల్స్లో కానీ ఇంకొక ఈ స్కూల్స్లో ఒక్క ఉద్యోగాన్ని మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇప్పించలేకపోయినామంటే జగన్ గారు ఒక్కటే చెప్పేవాడు, కాలేజీల్లో మీకేం పని ఉంది, టీచర్లను మీరెందుకు పెట్టాలా, మెరిట్ ఎవడుకుంటే వాడికి వస్తుందిలే అనేవాడు. కానీ మమ్మల్ని చాలామంది కింద ఉండాలి, ఒక ఉద్యోగం అన్నా ఇప్పారు కదన్న మీరు అన్నారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా మేము ఇప్పించలేకపోయినాం మా గవర్నమెంట్ ఉన్న రోజుల్లో. మెరిట్కి అంత ప్రాతిపదిక ఇచ్చి అంత ఆదర్శవంతంగా నడిపిన ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు? ఏమంటే సమాజం ఆ ఆదర్శాలను అర్థం చేసుకోలేదు. కానీ నాడు నేడు కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ జగన్ గారు ప్రజల కోసం ఆలోచించినాడు. ఇంకొంత లీడర్స్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంకొంత డెమోక్రటైజ్ చేసింటే పార్టీని మంచి ఫలితాలు వచ్చిండేటివి. చేసిందని చెప్పుకోలేకపోవడం కూడా మా వైఫల్యం. యాక్చువల్గా అంటే ఎన్నికల ముందు చేసిన వాటిని చెప్పుకోలేకపోవడం మీ వైఫల్యం. ఎన్నికల ముందు జగన్ గారు ఇండియా టుడేతో తర్వాత ఇంకో ఇంగ్లీష్ ఛానల్ బహుశా ఎన్డీటీవీతో ఆ ఇంటర్వ్యూ చేసిన దాన్ని ఎంతమంది అప్రిషియేట్ చేసినారో తెలుసా? ఇంత చేశారు ఆ ఫీల్డ్లో, మరి ఎందుకు ఇవన్నీ మీరు చెప్పుకోలేకపోయినారు? సోషల్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూతో విమర్శలు కూడా వచ్చాయి కదా. ఏమి ఇక్కడ చెల్లని రూపాయి ఇంకొక చోట ఎలా చెల్లుతుంది, అక్కడ పనికిరాని నాయకుడు ఇంకొక చోట పనికి వస్తాడని మీరు నాయకులు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ మారుస్తున్నారు కదా. ఇది సాధ్యపడుతుందా? విజయాల కంటే నాయకులు ఎవరనేది కాదు, నా బొమ్మను చూసి ఓటేస్తారు ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీడియాలో, నేషనల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ అయింది తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణలో ఓడిపోతేనేమో క్యాండిడేట్స్ మార్చకపోవడం వల్ల ఓడిపోయినారు, అది ఆదర్శంగా తీసుకోమని జగన్కి హెచ్చరికలు చేశారు. ఇటు జగన్ గారు మారిస్తేనేమో మార్చినందువల్ల ఓడిపోయినారని చెప్పి మాట అంటున్నారు. మీ అభిమానానికి నేను ధన్యుందన్నా. తెలంగాణలో క్యాండిడేట్లను మార్చడం అంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఉరవకొండకు పనికి రారు, ఈయన పెద్ద అవినీతి అనుకున్నప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారి స్థానంలో కొత్తగా ఎవరన్నా సెకండ్ క్యాడర్లో ఉండే అతన్ని తెచ్చి క్యాండిడేట్గా పెడితే బాగుంటుంది. విశ్వేశ్వర రెడ్డి గారు ఉరవకొండలో ఓడిపోతాడు కాబట్టి రాప్తాడుకు పంపించు, రాప్తాలో ఉన్న ప్రకాష్ రెడ్డిని తీసుకెళ్ళి ఆడ ఓడిపోతాడు కాబట్టి ఉరవకొండకు పంపిస్తాడంటే ఏ చెమ్ములో వాటన్నిటిపైన కూడా రివ్యూ జరుగుతూ దాని అన్నింటినీ డెఫినెట్గా రెక్టిఫై చేసుకుంటాం. పొరపాట్లు జరగకుండా ఇంత ఘోరమైన ఓటం ఎప్పుడు జరగదు. పొరపాట్లు జరిగినాయి పార్టీని నడపడంలో కానీ పార్టీ ఫంక్షనింగ్లో కానీ పొరపాటు జరిగినాయి, వాటిని తప్పనిసరిగా సరిదిద్దుకుంటాం. పొరపాట్లే జరగకపోతే అంత తక్కువ సీట్లు ఎట్లా వస్తాయి? అంత మంచి పాలసీస్ అమలు చేసినాం. నాడు నేడు కానీ తర్వాత స్కూల్స్, హాస్పిటల్స్ కానీ బ్రహ్మాండ పురోగతి. అవన్నీ కూడా విద్యా వైద్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన రెవల్యూషన్ అనేది నవ్వుతో నా భవిష్యత్తు నేను ఒప్పుకుంటాను. కానీ ఎమ్మెల్యేల విషయంలో అయితేనేమి ఇతరత్ర అంశాలలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అవలంబించిన విధానాలు మీ పార్టీ వైఫల్యానికి కారణమని మీరు ఒప్పుకోవడం కూడా హర్షించదగ్గ విషయం. నేను అంతే కాదనేది. ఇప్పుడు జగన్ గారు తెచ్చిన సంస్కరణలు ప్రో పూర్ లేకపోతే అట్టడుగు వర్గాలను పైకి తేవడానికి పాలిటిక్స్లో ఆయన ఇది తెచ్చినటువంటి వాటిని కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోయినా, కొంతమంది అర్థం చేసుకోలేకపోయినా, ఒక రకంగా అప్పర్ క్యాస్ట్లు అన్నీ కూడా వ్యతిరేకంగా జగన్కి నిలబడినాయి. ఎందుకు? ప్రోపూర్ విధానాల వల్లనే కదా జగన్ గారు. ప్రోపూర్ అని కదా ఇప్పుడు P4 తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మీరు హర్షిస్తున్నారు దానికి. P4 విధానం బోగస్ అని అందరికి తెలుసు, చంద్రబాబుకే తెలుసవని. వాళ్ళ పార్టీ వాళ్ళ మీడియా హర్షిస్తా ఉంది. జగన్ గారు చేసింది అట్లా కాదు కదా. జగన్ గారు వచ్చినప్పుడు ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ప్రజాప్రతినిధులు అయినారో, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు అయినారో, ఎంతమంది కార్పొరేషన్ డైరెక్టర్స్ అయినారో, అది ఒక పెద్ద రెవల్యూషన్. అట్లాంటి దాన్ని చంద్రబాబు గారు కదా, ఏదో ఒకటో అర్థం అదొక విధానం కాదు, ఒకటో రెండు చేయడం కాదు, అదొక విధానంగా జగన్ తీసుకొచ్చినాడు. ఆ విధానాన్ని యాక్సెప్ట్ చేయించడంలో మేము సక్సెస్ కాలేదు. దాంతోపాటు హై క్లాసెస్ అంతా కూడా జగన్కి వ్యతిరేకంగా నిలబడినారు. పూర్ సెక్షన్స్లో వీళ్ళు కల్పించిన ఆశల వల్ల చీలికి వచ్చింది. దానివల్ల మేము ఓడిపోయినాం తప్ప జగన్ చేసింది ప్రతిదీ తప్పు కాదు. జగన్ చేసిన వాటిని సరైనటువంటి రీతిలో ప్రజల్లోకి తీసుకుపోవడంలో
దానికి అవసరమైన సపోర్ట్ని కూడగట్టడంలో మా వైఫల్యం ఉంది తప్ప మేము చేసినవన్నీ తప్పని మేమేం అనుకోవడం లేదు. ఎవడంటాడు 45,000 ఉద్యోగులు ఒక్కడు రికమెండ్ చేయకుండా ఇచ్చినాడంటే దాన్ని ఎవడంటాడు? తర్వాత అదే ఉద్యోగస్తులతో వ్యతిరేకత వచ్చింది కదా మీకు ఎవరు పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల డిమాండ్స్ విషయంలో సంక్షేమ కార్యక్రమాలకు చాలా పెద్ద పీట వేయడం వల్ల అవసరమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాం అంతే తప్ప మేము ఉద్యోగులకు వ్యతిరేకం కాదు, ఎప్పుడు కూడా చేయాలనేది ఉంది. కానీ ఉద్యోగుల కంటే ఇంకా కింది వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినాం, దానివల్ల వాళ్ళ విషయంలో కొంత లోపం జరిగింది. ఉద్యోగస్తులకు మీరు వ్యతిరేకం కాదు, ఉద్యోగ సంఘాలకు మీరు వ్యతిరేకం కాదు. ఉద్యోగ సంఘాలు పిఆర్సీ కోసం దానికోసం ఆందోళన చేసి ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారా? ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు. ఎంతసేపు ఉన్నా బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మినహాయిస్తే ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ లీడర్సే కదా. చాలా ముఖ్యమంత్రి మాట్లాడడానికి మిగతా నాయకులు మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు పూర్తిగా అవగాహనతోనే వీళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ద్వారా చర్చలు చేయించినాడు తప్ప ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా బొత్స గారు చర్చిస్తారా? ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు ఈ జర్నలిస్టుల యూనియన్స్లో పనిచేసిన వాడు కదా, ట్రేడ్ యూనియన్ లీడర్ కదా. వాళ్ళందరూ చర్చించినారు. ఇంకొంత మీరు అది తీవ్రత దాల్చినప్పుడు వాళ్ళు ఉద్యోగస్తుల్లో ముఖ్యమంత్రి మాట్లాడాలనే ఒక కోరిక బలంగా వచ్చినప్పుడు మాట్లాడింటే బాగుంటుంది అనేది కరెక్ట్. కానీ అన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతాడు? అన్ని పిల్లల పట్ల తండ్రి చూపించే ప్రేమని ఇష్టపడతారా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చూపించే ప్రేమ? చాలా మంది పట్ల జగన్ చూపించినాడు. ఇప్పుడు ఏది స్కూల్స్కి సంబంధించి పసిపిల్లలకు సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చిన మార్పుల్లో, వాళ్ళ మెనూ విషయంలో, అంగన్వాడీ వాళ్ళకి మెనూ ఇచ్చే విషయంలో, అట్టడుగు వర్గాలకి ఏం భోజనం పెట్టాలా, ఎట్లాంటి భోజనం పెట్టాలా, అవన్నీ స్వయంగా నాకు కొంతమంది ఆఫీసర్స్ చెప్తారు. స్వయంగా కూర్చొని గంటల తరబడి చర్చించి ఒక మంచి మెనూ వాళ్ళ పట్ల, వాళ్ళ ఆరోగ్యాల పట్ల ఒక గౌరవం, ప్రేమతో చేశాడు. ఉద్యోగం అన్ని విషయాల్లో సక్సెస్ కాలేకపోయిండొచ్చు, బట్ కరోనా ఎదుర్కొన్న విషయంలో కానీ చాలా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా జగన్ గారు వ్యవహరించినాడు. అటన్నిట్లో చేయడం కొన్నింటిలో ఫెయిల్ కావచ్చు. కొన్నింటిలో వాళ్ళకి కనీసం టీ బిస్కెట్ ఇచ్చి వాళ్ళతో కూర్చొని వాళ్ళ సమస్యలు విని నేనున్నాను మీకు, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఉంటే బాగుండేది కదా. చెప్పలేదు కొన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20% ప్రకటించి 23% ఇస్తాడు ఫిట్మెంట్ గారు, ఇవన్నీ కూడా. జగన్ గారు ఒకేసారి 23% అనౌన్స్ చేసి ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వెనక్కి తగ్గినాడు. కానీ అంతకుముందు చంద్రబాబు చెప్పిన దానికంటే ఇది ఎక్కువే. కానీ దాన్ని కొద్ది సరైనటువంటి రీతిలో కొంత దొంగాట ఆడాడు జగన్, అదే వచ్చింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. వీళ్ళెందుకు దొంగాటాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీ అని ఒకటి అమలు చేసినాడు. మన చూడు ఉచిత బస్సు వచ్చేసి శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు, హ్యాపీగా మహిళలంతా కూడా బస్సులు ఎక్కి హ్యాపీగా తిరుగుతున్నారు. తల్లిగారు పుట్టింటకు వెళ్తున్నారు, అక్కడక్కడికి వెళ్తున్నారు. తల్లికి వందనం అందరికి. ఇప్పుడు గ్యాస్ గురించి ఎవరైనా ఆడవాళ్ళ దగ్గర పోతే నవ్వుతారు, ఆ గ్యాస్లో ఏంలో ఇవన్నీ అట్లాంటివే. చూద్దాం ఏమవుతుంది. ఇంకా అప్పుడే ఎందుకు తొందరపడాలి? ఇంకా ఇప్పుడే అమలు ప్రారంభమైంది. అట్లాంటి వాటి వల్లే ఓట్లన్నీ వేసేటట్టుంటే మా గవర్నమెంట్ ఉన్నాడు 87% మందికి లబ్ధి జరిగింది సంక్షేమ కార్యక్రమాల వల్ల. మళ్ళీ ఏమైంది? అదొక్కటే గెలిపించలేదు, ఇతర అనేక అంశాలు ఉన్నాయి. వాటి విషయంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మర్డర్స్, తర్వాత మినిమం డెమోక్రసీ లేకుండా తప్పుడు కేసులు పెట్టడం, ప్రజలు ఒక భయ వాతావరణంలో పనిచేసేటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ స్పష్టంగా విచ్చలవిడి అవినీతి, తర్వాత ఈ బ్లాక్ ఇవన్నీ కూడా గ్రామాల్లో లిక్కర్ విచ్చలవిడిగా జరగడము, మైనింగ్. మొన్న ఒకటి చెప్తా ఉన్నాడు, నాకు నెల్లూరులో కలిసాడు ఒక అబ్బాయి, మేమంతా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నామేనా, అందరం బయటకు వచ్చినాం. ఎందుకంటే చెప్తున్నాం, ఇప్పుడు చూడిపోయినా ఎట్ట తోలుతున్నారు మైనింగ్ అంతా కూడా, లారీలు తోలుతున్నారు. విచ్చలవిడిగా తోలుతా ఉన్నారు. ఇప్పుడు ఎవడు పట్టించుకునే వాళ్ళు, మేమున్నప్పుడు తోలనీయలే అంటే వాళ్ళ కోపం ఏమంటే విచ్చలవిడిగా మైనింగ్ ఇవన్నీ దొంగగా తీసుకుపోవడానికి, సంపాదించుకోవడానికి జగన్ అవకాశం ఇవ్వలేదని మీరే చెప్పాలి విశ్వేశ్వరరెడ్డి గారు. మీ ప్రభుత్వం మైనింగ్ ఎలా జరిగిందో ప్రకాశం జిల్లా పెద్ద అవగాహన లేదు. కానీ దాని గురించి నేను మొన్న ఈ మధ్య మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్పేది ఏమంటే,
చాలా చోట్ల ఏమంటారంటే మేము ఇప్పుడు కూడా గ్రామాల్లో కొన్ని చేసిండాల్సిన జగన్ అనేది కార్యకర్తలు ఓకే, కానీ చాలామంది ఏమంటే చూడు వాళ్ళు ఎట్లా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా బ్లాక్ షాపులు పెట్టుకుంటున్నారు చూడు, వాళ్ళు సారాయిలు ఎట్లా సంపాదించుకుంటున్నారు చూడు, ప్రతి దాంట్లో దోపిడీ చేస్తున్నారు చూడు, వాళ్ళకి పాతవన్నీ బిల్లులు పనులు చేయకపోయినా కూడా ఇప్పుడు 100 కోట్ల రూపాయలు పాత బిల్లులు అన్నీ ఇస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏం ఆదర్శం చెప్తున్నారంటే విచ్చలవిడిగా అక్రమంగా టీడీపీ వాళ్ళు సంపాదిస్తున్నారు, మాకు అట్లాంటి అవకాశం లేకపోయినా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయితే కొన్ని కార్యకర్తలకి అవసరమైన ఇది చేయలేదనేది కూడా జగన్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు అవేమి. కానీ అందుకని ఇప్పుడు చెప్తున్నాడు నేను చేస్తా, గవర్నమెంట్ వస్తే సార్ వర్కర్స్కి అందరికీ ప్రాధాన్యత ఇస్తాం, పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది చెప్తాను. అట్లనే విచ్చలవిడితనం చేస్తే మేము మళ్ళీ గెలుస్తామని కూడా అనుకోం. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా మాకు పనిచేసిన వాళ్ళలో కూడా అందుకే మార్పు వచ్చింది కాబట్టి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పరిపాలన ఉంటుంది, 3 రాజధానులు కాదు అన్నట్టుగా మన స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో మీరు ఏకీపిస్తారా? ఇలా అప్పుడు కూడా అమరావతినే నేను వద్దని చెప్పలే కదా జగన్ గారు, 3 ప్రాంతాలు డెవలప్. ఇప్పుడు వాళ్ళు కూడా వైజాగ్ ఇప్పుడు నీకు బెంగళూరు హైదరాబాదు వైజాగ్ గురించి ఇంత చర్చ జరుగుతుంది అంటే బెంగళూరు హైదరాబాద్తో కూడా వైజాగ్ గురించి చర్చ చేస్తున్నారంటే అందరు కూడా ఈ వైజాగ్ ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు కదా, ఆదరించకపోవచ్చు కానీ దానికి టైం రావచ్చు కానీ, బట్ జగన్ గారు దాన్ని కరెక్ట్గా గుర్తించినాడు. వైజాగ్ ఉన్నటువంటి పొటెన్షియల్ ఇదంతా కూడా గుర్తించినాడు. రాజధాని కూడా అక్కడ కూడా కొంత అక్కడ ఇక్కడ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచన, అమరావతి చెయ్యమనే మాట జగన్ చెప్పలేదు. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు అమరావతిది కూడా మన ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడడానికి ఇబ్బంది కావచ్చు కానీ, బట్ ఇప్పుడు అమరావతి చూస్తున్నాం అదొక నీటి గుంట మాదిరి తయారైపోయింది. ఎంత ఖర్చు పెట్టాలి, ఆడ బిల్డింగ్స్ కట్టాలంటే ఇంకోటి కట్టాలంటే అమరావతిలో ఉన్న ఇబ్బందులు. జగన్ మొన్న కూడా సజ్జల గారు అని చెప్పిందంటే పక్కన విజయవాడ ఉంది, యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఏరియా ఉంది, నర్సరావుపేట, అక్కడంతా కూడా జనం ఉన్న చోట డెవలప్ చేయకుండా అడవుల్లో తీసిపోయి కొత్త రాజధాని ఎవడన్నా ప్రపంచంలో రాజధాని అట్లా నిర్మించినారు ఎవడన్నా? నువ్వు 10 బిల్డింగులు కడతావు కానీ ఊర్లో జనం ఇండ్లు అన్నీ నువ్వే కడతావా? ఎట్లా సాధ్యమవుతుంది గవర్నమెంట్కి అవన్నీ కూడా? అందుకని అది కష్టము. మన రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా యాక్చువల్గా మాకు వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అమరావతి సీట్తో సహా మంగళగిరి సీట్తో సహా అన్ని సీట్లు మమ్మల్నే గెలిపించినారు జనం. వాడు వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టినారు. మాకు ఆ ప్రాంతం పట్ల వ్యతిరేకత కాదు, రాష్ట్ర రాజధానిని కొద్ది రాష్ట్రానికి భారం కాకుండా ఎట్లా నిర్మించాలా ఎక్కడ నిర్మించాలా అన్నదంటే చర్చ తప్ప మాకాడు మాకు ఇంకా విజయవాడ ఆ వైపు వైజాగ్ వైపే గెలిపించలే, ఇక్కడ అన్ని సీట్లు గెలిపించినారు. మా వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉంటారు. మొన్నటి వరకు కూడా మేము శాసనసభకు పోయేటప్పుడు చూస్తుంటాం చుట్టూ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు. అటు పోయింది ఇటు పోయింది కదా మీకు. ఏది విశాఖ జిల్లాలో లేదు, కృష్ణా జిల్లాలో లేదు కదా. దాన్ని సరిగా కన్వే చేయడంలో, అదేవిధంగా మేము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడుగా వాళ్ళంతా కూడా ప్రచారం చేయడం, ఏది ఆ లోపము సరిగ్గా కన్వే చేయకపోవడము అనేది ఆ లోపం ఎవరు? పార్టీని కూడా అందుకు అనుగుణంగా తీర్చిదిద్దిండాల్సింది జగన్ గారు. తను చేసిన కొన్ని నిజంగా అంటే గ్రేట్ విషయాలు చేశాడు జగన్, కానీ దానికి అవసరమైన ప్రచారం లేకపోగా నెగిటివ్ ప్రచారం అంతా కూడా వచ్చేసాం. యాక్చువల్గా జగన్ గారు చేసిన దానికి బ్యాక్వర్డ్ క్లాసెస్, పూర్ సెక్షన్ జగన్ గారికి చాలా గట్టిగా నిలబడి ఉండాల్సిందే. కానీ ఈ వైపు ఉన్న సెక్షన్స్ యొక్క బలాన్ని కూడా జగన్ గారు తక్కువ అంచనా వేసినాడేమో అనిపిస్తుంది. అంటే ఓటమి తర్వాత చాలామందిని ఇంటర్వ్యూలు చేసి అందరూ కూడా వాళ్ళ ఓటమికి కారణాలు తాడేపల్లి ప్యాలెస్ చుట్టే తిప్పారనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే ఓడిపోయాము, ధనుంజయ రెడ్డి గారి వల్లే ఓడిపోయాము, ఇదే కారణము, పార్టీ నాశనం చేసింది వాళ్ళే అని ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది రాలేదు. మొట్టమొదటనే జక్కంపూడి రాజా, ఈరోజు మీ విభజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పెద్ద బండరా వేశాడు. దాన్ని కొనసాగిస్తూ కేతిరెడ్డి గారు కొంత మాట్లాడారు. ఇవన్నీ పెద్ద వైరల్ అయ్యాయి కదా. అప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడినారు, ఏమే ఫేస్ చేసినారు వాళ్ళగా. నాకున్న అభిప్రాయం అంటే అంత సింప్లిఫై చేయకూడదు అన్నది, అనేక కారణాలని విస్తృతంగా చర్చించాలా, పార్టీని ఇంకొంత డెమోక్రటైజ్ చేయాలా, పార్టీ కమిటీస్ కింది వరకు ఫంక్షన్ చేసేటట్టు ఉండాలా, ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా కింది స్థాయి వరకు ప్రచారాన్ని తీసుకుపోయేటువంటి రీతిలో పార్టీని నిర్మించాలా. పార్టీ పటిష్టం కాకుండా గవర్నమెంట్ సక్సెస్ కావనేటువంటిది నాకున్న అభిప్రాయం.
పార్టీ ప్రభుత్వం రెండు చేతుల మాదిరి నడిపించాలి తప్ప ప్రభుత్వం ఒకటి నడిపిస్తాం పార్టీని నెగ్లెక్ట్ చేస్తామంటే మనం తప్పనిసరిగా ఇట్లాంటి ఫలితాలే ఎదురు చూడాల్సి వస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇకపోతే వైద్య కళాశాలలు మీ ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల ప్రారంభమయ్యే అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి, కానీ మొండిగోడలకే పరిమితం అయిపోయినాయి. ఇంకా చాలా చోట్ల మదనపల్లి, ఆదోని ఇలాంటి ప్రాంతాలు అసలు పునాదుల దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పీపీపీ విధానంలో నిర్మించాలి, మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులంతా నిర్మించాలి, మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయము పీపీపీ విధానంలోని. ఇప్పుడు దానికోసం ఒక యుద్ధమే జరుగుతోంది. దాని గురించి మీరేమంటారు? నేను ఈ సందర్భంగా నీకు ఒకటి గుర్తు చేసేది ఏమంటే, జనార్దన్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు క్యాపిటేషన్ ఫీజు కాలేజెస్లో రిజైన్ చేయాల్సి వచ్చా. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 32 విద్యార్థి యువజన సంఘాలని సమావేశపరిచి సమైక్యపరచడంలో అప్పుడు నేను హైదరాబాద్ కేంద్రంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఒక 4-5 ప్రధానమైనటువంటి పాత్ర 30 సంఘాలు పాల్గొన్నాయి. అప్పుడు మేమందరం కూడా మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు అప్పుడంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అందుకనే నాకు ఆ అనుభవం ఉంది. అప్పుడు దానికి స్టూడెంట్స్ని కింది స్థాయి వరకు కూడా 30 సంఘాల తరపున కూడా అందరినీ సమీకరించి చాలా పెద్ద పోరాటం చేశాం. దానికి తోడు లీగల్గా కూడా దెబ్బ తగులుతాం, జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చాం. ఇప్పుడు నేను ఈ విషయంలో కూడా చెప్పేది ఏమంటే, ఇది నిజంగా విద్య వైద్యం విషయాలు అవి ప్రాథమిక హక్కులుగా చూడాలి ఏ గవర్నమెంట్ అయినా సరే. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, ఒక హాస్పిటల్కి పోతే ఒక బీదవాడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు చూస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆయన వచ్చినాడు, పాపకు ఆపరేషన్ చేయించినాడంట, పాప పుట్టిందంట, 1,40,000 రూపాయలు ఖర్చు అయిందంట. 1,40,000 వాడు సంవత్సరం అంతా కష్టపడితే వస్తుంది వాడికి. 1,40,000 హాస్పిటల్కి పెట్టొచ్చినాడంటే హాస్పిటల్స్ని ఎంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ఇట్లాంటి ఉదాహరణలు అనేక మంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇదేది వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చినప్పుడు కానీ, ఇవన్నీ కూడా వెహికల్స్ 108, 104 ఇవన్నీ తెచ్చినప్పుడు కానీ, ఇవన్నీ రీయింబర్స్మెంట్ ఇవన్నీ తెచ్చింది ఎందుకంటే అప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది వైద్యము సగం చేయించుకొని మిగిలిన సగం చేయించుకోకుండా డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. లేకపోతే కాలేజీలు చదివించుకొని అప్పులు చేస్తే వాళ్ళ కూతుర్లు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మా నాయన అప్పులు చేసినాడు. వీటన్నిటి దృష్ట్యా అప్పుడు ఆ రోజుల్లో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నవి ఎట్లున్నాయంటే వాటన్నింటిని కూడా రద్దుపరిచేటువంటి రీతిలో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఎవడని విమర్శించుకోవచ్చు కానీ, బట్ మెడికల్ రంగంలో 45,000 ఉద్యోగాలు జీరో వేకెన్సీ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చినాం. అది ఎంత గొప్ప, ఎంత హ్యూమానిటేరియన్ దృక్పథం ఉంటే తప్ప వచ్చాడు. ఒక్కడు కూడా చేయి పెట్టేకి లేకుండా ఎవడైతే మెరిట్ ఉందో వాడికే వచ్చేటట్టు చేయగలిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ 4 ఇస్తే వాళ్ళు ఎంటబడి 17 కాలేజీలకు అనుమతులు తెచ్చి, కాలేజీలే కాకుండా దానికి అనుబంధంగా పెద్ద హాస్పిటల్స్ కూడా. నిజంగా ఈ కాలేజెస్, ఈ హాస్పిటల్స్ సక్సెస్ అయితే రాష్ట్ర ప్రజలపైన ఎంత భారం తగ్గుతుంది, అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రజా ఆరోగ్యం గురించి ఎంత ప్రాధాన్యత పెరుగుతుంది అనేటువంటి చూడకుండా నేను ఇప్పుడు దీనంటే ప్రైవేటైజ్ చేస్తామంటే ప్రజల్లో అంతా వ్యతిరేకత వస్తుంది. ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ప్రైవేట్ కాలేజ్ పెట్టుకుంటామంటే పెట్టుకో అంటారు, కానీ అన్నీ కట్టించి 50% బిల్డింగ్స్ కట్టించి భూమి సేకరించి నాకు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉంది? అది గవర్నమెంట్ నడపకుండా ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు వస్తాయి, ఎంతమంది స్టూడెంట్స్ చదువుకోగలుగుతారు, తర్వాత అన్ని హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి, హాస్పిటల్స్ చుట్టూ ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఆ హాస్పిటల్స్ వల్ల పేదవాడికి సాధారణ ప్రజలకి ఎంత లబ్ధి జరుగుతుంది అనేది చూడకుండా దాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటే అది దానివల్ల చంద్రబాబు తీవ్రంగా నష్టపోతాడు. దానికి చాలా ప్రతిఘటన ఉద్యమం కూడా వస్తుంది. స్లోగా అది ఇప్పుడు 1 కోటి సంతకాలు చేయిస్తా ఉన్నాం. జగన్ గారు స్వయంగా ఈరోజు ఇదేదో అయ్యన్న పాత్రుడి దగ్గర 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. 50 ఎకరాల్లో ఆడ హాస్పిటల్ 50% పూర్తి అయినాయి. దాన్ని ఆడ అసలు హాస్పిటలే ఉందా అని చెప్పి అంటా ఉన్నాడు. ఈరోజు అక్కడ పోయినాడు. ఇవన్నీ కూడా మేము పార్టీగా అయితే దానికి ప్రాధాన్యత ఇచ్చి నడపాల, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా అనేటువంటిది అనుకుంటా ఉన్నాము. అదే సందర్భము స్టూడెంట్స్, యూత్ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మేము 32 సంఘాల తరపు నడిపినప్పుడు నేను పూర్తిగా హైదరాబాద్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాం.
మేము అప్పుడు జరిపినప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడేటువంటి వాళ్ళం. ఎన్ని స్కూల్స్లో పోయాము, ఎన్ని కాలేజీలకు పోయేవాళ్ళం. కాలేజీల్లో కమిటీలు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా వేసి పెద్ద ఉద్యమం తీసుకొచ్చి 40,000 మందితో సచివాలయం ముందు చాలా పెద్ద ర్యాలీ చేసాం. అప్పుడు రాడికల్స్, ఆర్ఎస్యు సంఘాలు, పీడిఎస్యు సంఘాలు, డిఎస్ఓలు, ఎన్ని సంఘాలతో మేము అప్పుడు ఇచ్చేసాం. ఇప్పుడు కూడా స్టూడెంట్ మూవ్మెంట్ కూడా రావాల్సి ఉంది. అప్పటికి ఇప్పటికీ స్టూడెంట్ మూవ్మెంట్ అంత సులభంగా లేదు. ఇప్పుడు స్టూడెంట్స్లో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ చూసినప్పుడు, కానీ దానికి ఒక పెద్ద ప్రయత్నం జరగాలి. యూత్ స్టూడెంట్స్ బయటికి రాకుండా ఈ కాలేజెస్ అన్నీ ఆగిపోతాయనేటువంటి చెప్పలేము. కాకపోతే ఒక హెచ్చరిక జగన్ చేయడము, ఈ కాలేజెస్ మీరు ఎవడన్నా తీసుకున్నట్టు టెండర్స్లో మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం అనేది కూడా ఒక మంచి హెచ్చరిక. దానికి జగన్ గారికి చాలా పాజిటివ్గా వచ్చింది. ఆ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు బాగా డిఫెన్స్లో పడిపోయినారు. అయితే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలే మిమ్మల్ని గెలిపిస్తాయని మీరు భావిస్తున్నారు, లేదా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాము, మేము మళ్ళీ వెనక్కి వస్తున్నాము, మా బలాన్ని పెంచుకుంటున్నాము, ప్రజల్లో మా మద్దతు కూడగట్టుకుంటున్నాము అనే భరోసా ఏమైనా ఉందంటారు మీరు? మేము ప్రభుత్వం తీసుకుంటున్న ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచినప్పుడు కానీ, ఫీజెస్ రీఎంబర్స్ చేయకపోయినప్పుడు కానీ, ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరల విషయంలో, వీటన్నిటిపైన ఫైట్ చేస్తున్నాము. అదే సందర్భంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు జరపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసాం. దానిపైనే మేము ఊరికే వ్యతిరేకత గెలుస్తామని అనుకోవడం లేదు. అందుకనే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 16-17 మందితో కమిటీ వేయమంటున్నారు. ప్రతి గ్రామంలో కూడా అనుబంధ సంఘాల కమిటీలు వేయమంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా మండల స్థాయి నుంచి అనుబంధ సంఘాలు, ఇవన్నీ కూడా అనుబంధ సంఘాలు, పార్టీ కమిటీస్ అన్నీ కూడా ఇప్పటికే వేసినాం. కొన్ని వేల మందితో ఇప్పుడు ఒక పార్టీ సైన్యాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలం ఇంకా గ్రామ స్థాయి వరకు కూడా దాన్ని తీసుకుపోతాను. పార్టీని పటిష్టం చేయకుండా కేవలం ఏదో గాలిపైన వేటిపైన వ్యతిరేకతలపైన ఆధారపడితే పార్టీ 100% గెలుస్తుందని చెప్పలేము. అందుకని ఒకవైపు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఫైట్ చేస్తూనే మరోవైపు పార్టీని కూడా ఒక బలమైన పార్టీగా నిర్మించడానికి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ గారు దృష్టి నాకు తెలిసినంతవరకు వేరే అంశాల కంటే పార్టీ నిర్మాణం పైన ఎక్కువ పెట్టినాడు. ఇది కరెక్ట్. నాయకులకు అందుబాటులో ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలకు అందుబాటులో ఉంటే, ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వారంలో 4 రోజులు బెంగళూరులో ఉంటున్నారు, 3 రోజులు విజయవాడకు వచ్చి చెల్లిపోతున్నారు. వాళ్ళ మాదిరి 70 సార్లు 80 సార్లు హైదరాబాద్లో పోవడంలో ప్రచారం తప్ప జగన్ బెంగళూరులో ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు జగన్ గారు బెంగళూరులో ఏడుంటాడు? 1 రోజు 2 రోజులు ఉంటే ఉంటాడు. వారం అంతా ఇక్కడ కొన్ని వేల మందిని కలుస్తా ఉన్నాడు జగన్ గారికి. మేము కూడా ఏం చెప్పినా, నేనైతే ఈ మధ్యకాలంలో వేరే లీడర్స్ మాట్లాడినా, సర్వదర్శనం కదా, అలా వచ్చి హలో 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 అనుకుంటా ఫోటోలు దిక్కుంటా పోయే సర్వదర్శనం. జగన్ నేను మా వాళ్ళు చెప్తుంటారు, ఇక్కడ వందల మంది పొద్దున్న ఎక్కిస్తే పోయే వాళ్ళు ఉన్నారు. రోజు డిమాండ్ మాకు జగన్తో కల్పించి అది జగన్ గారికి అది ఒక వరమో ఏమో, కానీ అంత ప్రజాకర్షణ ఉన్న నాయకుడిని మనం చూడలేము. అన్ని వేల మంది పోయి కలవాలంటారు. నువ్వు ఇప్పటికీ కొన్ని వేల మందిని కలిసింటాడు ఎలక్షన్ల తర్వాత కూడా. ఎంత అలసిపోతుంటాడంటే సాయంత్రము వాళ్ళందరినీ పంపించే లోపుగా. ఇప్పుడు ఇంకొక మార్పు కూడా ఏమొచ్చిందంటే ప్రతివాడు సెల్ఫీ తీసుకోవాలంటాడు. ఎంత టైం పోతుంది? నాకున్న అభిప్రాయం అయితే ఆ జనాన్ని కలవడంలో కూడా క్వాలిటీ ఉండాలని చెప్పి నేను అంటున్నా. పార్టీ లీడర్లు, మండల్ లీడర్సు, పంచాయత్ సర్పంచులు, గ్రామ స్థాయి ఈ స్థాయిలో కలవాలి తప్ప దారెంట్ పోయడంతో వచ్చి నేను ఫోటో తీసుకోవాలో జగన్ని చూడాలంటే ఒక మనిషి ఎంత పని చేయగలడు? ఒక లీడర్ జగన్ ఎంత అలసిపోతుంటాడో నేను చూసిన. జగన్ గారికి ఇంత ఓపిక ఉందని చెప్పి కూడా మేము అనుకుంటూ ఉంటాము. కానీ దాంతోనే ఒక పార్టీని నిర్మించాలా, అనేక విషయాలు ఆలోచించాలా, రాష్ట్రంలో ప్రతి పాలసీ పైన మాట్లాడగలగాల, ఎన్నో విషయాలు ఉంటాయి. పార్టీ అంటే ఏమి ఊరికే జనాన్ని కలవడమే పార్టీనా? జనాన్ని కలిస్తేనే గెలుస్తామంటే దినాం కలవచ్చు జనాన్ని. అదొక అంశం అంతే తప్ప అదే సర్వస్వం కాదు. నేను జనాన్ని కలవచ్చే విషయంలో కూడా క్వాలిటీ ఉండాలని చెప్పి నేను అంటున్నా. పార్టీలో పనిచేసేవాడు లీడర్లని వాళ్ళతో మాట్లాడాలి. కానీ ఇప్పుడు జగన్ గారికి ఎట్లా నేను చాలాసార్లు చూస్తుంటా, అందరూ వస్తారు, అన్నా మేము జగన్ చూడాలి, అన్నా మేము జగన్ చూడాలి. వాళ్ళతో జగన్ టైం అంతా పోతా తప్ప పార్టీకి దానివల్ల అంత ప్రయోజనం అనకూడదు అనేది నాకు. జగన్ గారు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడిగా జనంలోకి ఇంకా రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు జనంలో ఉన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి త్వరలోనే జనం మధ్యకి రాబోతున్నారట. అంటే ప్రజలను కలుసుకోవడంలో జగన్కి ఎవ్వడు ధీటుగాడు, అంత ఓపిక ఉన్న లీడర్ ఎవ్వడు లేడు. నేను చూసా బాగా పవన్ కళ్యాణ్ జగన్ గారికి. చూస్తారు కదా, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళందరికీ ఎంత ఓపిక ఉందో అందరికి తెలుసు. 2 రోజులు తిరిగేలోపు 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. వీళ్ళు జగన్ మొండి మనిషి, కొన్ని లక్షల మంది, కోట్ల మందిని కలుసుకున్నాడు జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కోట్ల మందిని కలిసి ఉంటాడు జగన్ గారికి పోటీనే కాదు, వాళ్ళు ప్రజా సంబంధాలు ఏంటి. ఇప్పుడు కూడా పొద్దున్న లేచిన నుంచి ప్రజలతో కలిసేది తప్ప ఏం పని జగన్ గారు అదే ఎక్కువ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు వారాహి రథం పైన తిరిగినది మీరు చూడలేదా? అంటే దానికి దీనికి జగన్ అంత దగ్గరగా ప్రజల్ని అంత దగ్గర జగన్ గారు మీకు తెలుసో తెలుసు, నేను చూసా ఆయన తిరిగేటప్పుడు ఒక ఇష్యూని ఎంత స్టడీ చేస్తాడో తెలుసా. పాదయాత్రలో జనంతో పోయేటప్పుడు ఊరికే బాగున్నావు కాదు, అసలు వాడు ఏం చేస్తాడు, వాడి వృత్తి ఏమి, వాడి వృత్తిలో ఉన్న సమస్యలేమి. ఇప్పుడు చేనేత ధర్నాకు వచ్చినాడు జగన్ గారు. నేను చేనేతలో బాగా కాకలు తిరునాళ్ళు పిలిచిపోయి పరిచయం చేసిన, కానీ వాళ్ళు జగన్ అనే విషయాలు వాళ్ళకే తెలియదు, అంత కనుక్కుంటాడు జగన్ గారు. రైతులకు సంబంధించి కూడా ప్రతి విషయం పైన అవగాహన పెంపొందించుకుంటాడు జగన్ గారు. ప్రజలను కలవడం అంటే చదువుతాడు, అదొక ఎడ్యుకేషన్ జగన్కి. అది వీళ్ళ మీద ఊరికే మొక్కుకుంటూ పోయి డ్రామాలాడు. ఇప్పుడు ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళని కలుస్తాడు జగన్ గారు. అసలు మనం రోజు చూస్తుంటే మన పక్కన ఉన్నాడు సూసైడ్ వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడో మనం అంత లోతుగా అవగాహన పెంచుకోం. కానీ జగన్ గారు ఆ సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీతో కూర్చుంటే గంట సేపు మాట్లాడతాడు. ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ సమస్యలు ఏమి, వాళ్ళు ఎదుర్కొన్న నిజమైన సమస్య అన్నీ అవగాహన చేసుకుంటారు. ఇట్లా జగన్ గారు ఒక్కొక్కరిని ఉరికే మొక్కుబడి ఇట్లా మొక్కుకుంటూ పోయేది కాకుండా వాళ్ళతో చాలా డిస్కస్ చేస్తాను. ఎంతమందిని గుర్తుపడతాడు జగన్ గారు గుర్తుపట్టేదాన్ని చూసి మనకే ఆశ్చర్యం. పేరుతో పిలుస్తాడు. ఎట్లా సాధ్యమవుతుందంటే నువ్వు అన్నట్టు ఊరికే యాక్షన్ చేయడు జగన్. ప్రజల మీద నిజమైన ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడతాడు. జగన్ గారు ఇంకొంత డెమోక్రటైజ్ కావాలా, జగన్ గారు అప్పుడు మాదిరి అదే ఐప్యాక్ టీంలు ఆ టీముల పైన ఆధారపడకూడదు. దానివల్ల క్రియేటివిటీనే చంపేసింది. అదైతే పార్టీ లీడర్స్తో ఐప్యాక్ టీంలు అవన్నీ మనం గెలిపాం కాబట్టి అది రియలైజేషన్. మళ్ళీ వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు తప్పుదారి పట్టించినారు. వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేశారు. మేము సీనియర్స్ కాబట్టి చూసినాం పోనీ. జగన్ గారితో మాకు డైరెక్ట్ సంబంధం ఉంది కాబట్టి మేము లెక్క చేసేవాళ్ళం. చాలామంది వాళ్ళకి భయపడి లీడర్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నష్టం చేసినాయి. జగన్ గారికి కూడా అవగాహన వచ్చింది. అందుకనే పార్టీనే గ్రాస్ రూట్ లెవెల్ వరకు నిర్మించి పార్టీ అనుభవాలు, పార్టీ పైన ఆధారపడాలని ఒక నిర్ణయానికి వచ్చినారు జగన్ గారు. ఇప్పుడు ఈసారి పార్టీ డిఫరెంట్గా పోతుంది. డిఫరెంట్గా పోతుంది. మరి విశ్వేశ్వరరెడ్డి గారు ఉరవకొండలో ఎలాగే పోతున్నారు? డిఫరెంట్గా 100% పోతుంది. 100%. విశ్వేశ్వరరెడ్డి గారికి 2029లో ఎలక్షన్లో గెలవచ్చు అవ్వేరు, కానీ ప్రజా సంబంధాల విషయంలో నాతో పోటీ పడలేడు కేశవ్. ఈవెన్ కేశవ్ వింటున్నవాడు కూడా విశ్వాన్ని ఏలెత్తి చూపడు. ఎవడో కరడు కట్టిన వాడు చూపొచ్చు, కానీ మిగిలిన వాడంతా విశ్వ ఓకే అంటారు అంతే. ఆ విషయంలో 2029లో మీ విజయానికి కలిసి వచ్చే అంశాలు ఏమంటే ఏం చెప్తారు? వాళ్ళ వైఫల్యాలతో పాటు మేము పార్టీని పక్కడ్బందీగా నిర్మిస్తాము, ప్రజా సమస్యల పైన ఫైట్ చేస్తాము, వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా ఎత్తి చూపుతాము. ముఖ్యంగా మేము ఇంతకుముందు అక్కడ డెవలప్మెంట్ కోసం అందరికీ నీళ్ళు ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఇవన్నీ కూడా ఇంకా ముందు తీసుకుపోతాం. ఇంకా టైం ఉంది కాబట్టి చూస్తున్నాం అంతే. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ ఇంకెప్పుడు కనుక్కుంటాడు, 70 మంది నిందించాడు, 15 నెలలు అయిపోయింది, ఇంత ఆలస్యమైంది, ఇంకా కనుక్కోలేకపోయారు మీరేమంటున్నారు? వీళ్ళ వైఫల్యాలకు మాత్రం మేము టైం ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ చూద్దామండి? ఇది వైఫల్యాలంటే మేము చేస్తామంటారు, చేయండి అంటున్నాం మేము. వాళ్ళు ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది పెట్టే అంశాలు తమ్ముళ్ళు మారతారేమో వేచి చూసి ఇంకా చివరికి పిలిచి మాట్లాడాడు కదా. ఇంకా వెయిట్ చూడండి, ఆయన కూడా ఇంకా చూడండి. ఆ ఎమ్మెల్యేలు చేసేదంతా నష్టం చేసినాక జ్ఞానోదయం కానీ అట్లేం కాదు. మేము ఎప్పుడు కూడా పాజిటివ్ దీంట్లోనే ఆలోచిస్తాం. వాళ్ళ నెగిటివ్ అంశాల మీద ఆధారపడి మేమే ముందుకు పోము. మా నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు మేము రెగ్యులర్గా మా క్యాడర్తో సంబంధాల్లో ఉన్నాం. వాళ్ళలోనే క్యాడర్లో ఏముందంటే అలసిపోయినారు వాళ్ళు. జగన్ గారి గవర్నమెంట్లో అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 గంటలు ప్రజల్లో పనిచేసినారు.
నష్టపోయినారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కుటుంబాలు దెబ్బతిన్నాయి. అన్న కొద్ది రోజులు ఆగండి అన్న, కొంచెం ఎక్కువ పెట్టొద్దండి అన్న పని అంటారు. మేము కూడా వాళ్ళని అర్థం చేసుకుని అవసరమైన మేరకే అడుగులు వేస్తూ ఉన్నాం, అంతే తప్ప మేము ప్రజా సంబంధాల విషయాన్ని ఎప్పుడు వెనక్కబడం. విశ్వేశ్వర రెడ్డి గారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు? వాళ్ళక సెంటిమెంట్స్ ఆధారంగా ఎవరు ఓట్ చేయొద్దండి అని చెప్తా ఉన్నా. రాజకీయాల్లో ఎవడి వల్ల లాభం జరుగుతుంది, ఎవడైతే ఉపయోగమో అది చూడమని చెప్పట్టాను. తర్వాత లాస్ట్ టైం నాకు చాలా అసహ్యం అనిపించింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కులాలను బట్టి ఓటేయడం. వాళ్ళు అసలు జగన్ గారు వాళ్ళ ఇంటికి ఏమి ఇచ్చినాడు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినాడో, వాళ్ళకి ఆర్థికంగా ఎంత సహాయం చేసినాడో అవన్నీ పక్కన పెట్టేసి మా కులమాడు కాబట్టి మేము ఓటేస్తాం అనేటువంటి రీతిలో వేయడం కూడా అంటే ఇక్కడ రాజకీయాల్లో కులాల పోలరైజేషన్ మొత్తం దాన్ని నడిపేటట్టు తయారైపోయింది. వాడు ఏమి చేయకపోయినా నా కులం అంటే వాడంటే ప్రజలు సమీకృతమయ్యేటువంటిది చాలా చెడ్డ బలమైపోతుంది. ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. మొన్న ఎలక్షన్లో అదేగా జరిగిండేది. మేము ఏం చేసినామని చెప్తే కూడా కొన్ని కులాలు మాకు ఓటు వేయాల 100% అటువైపు వేసేసినారు. అంత పోలరైజేషన్, సోషల్ మీడియా కూడా పోలరైజ్ చేయడంలో చాలా పెద్ద పాత్ర వహించింది. అది చాలా దురదృష్టకరమైందని. అందుకనే కులాలు అవి కాకుండా కొద్దిగా హ్యుమానిటేరియన్ దృష్టితో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, పేద ప్రజల అప్లిఫ్ట్మెంట్ అవన్నీ ఆలోచించి ప్రజలు ముందుకు పోవాలనేటువంటిది మా ఉరవకొండ వాళ్ళకు నేను కోరుతాను. చూద్దాం, మంచి సూచన. మరి ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు, ఎంతవరకు తీసుకుంటారు అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఓకే, నమస్తే.